ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सत नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। ग्रंथराज श्रीमद्भागवतम की जय। देवहूति कर्दम मुनि की जय। श्री कपिल भगवान की जय। निताय गौर प्रेमानंदे हरि हरि। ఓకే, సో మనం నిన్న శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 25వ అధ్యాయం భక్తి యోగ మహిమ ఈ యొక్క అధ్యాయంలో 16 శ్లోకాల వరకు చర్చించుకున్నాం. ఏదైతే ఆల్రెడీ దేవహూతి మాత తన మొదటి ప్రశ్న అడిగారో 8 నుంచి 11 శ్లోకాల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందులో మెయిన్ కంటెంట్ ఏంటి? అహం మమేతి అనే మహామోహాన్ని నశింప చేయండి, అది మెయిన్ ఆవిడ అడుగుతుంది. తర్వాత ప్రకృతి పురుషుడి కన్నా మధ్య ఉన్న సంబంధం ఏమిటి కదండి, ఆత్మ దేహం పట్ల ఉన్న తేడా ఏంటి, సంబంధం ఏమిటి కదండి, ఇవన్నీ అడిగింది ఆవిడ. సో ఆయన ఆన్సర్ చెప్పడం ప్రారంభించారు. 13వ శ్లోకం నుంచి మనం భగవాను వాచ కపిల భగవాన్ చెప్పడం ప్రారంభించారు. ఏమంటున్నారు ఆయన? ఆధ్యాత్మిక యోగం పుంసాం కదండి, అన్ని జీవుల కోసం ఒక్క తరగతి వాళ్ళు వీళ్ళే చేయండి వీళ్ళకి అల్లిక అందరికీ ఉపయోగపడేది ఏంటి? ఆధ్యాత్మిక యోగం. దాని గురించి వివరిస్తున్నానయ్యా. సో అటువంటిది తెలుసుకుంటే ఏమవుతుందంట, జీవునికి చరమ లాభం వస్తుంది. ఏంటి చరమ లాభం? భగవంతుని చేరగలడు. సో చేరగలిగినప్పుడు ఏం జరగాలి? ఫస్ట్ వాడికి ఈ సుఖ దుఃఖాల పట్ల వైరాగ్యం కలుగుతుంది, అది చెప్పారు. అంతేకాకుండా ఏమంటున్నారు, ఇది ఆల్రెడీ పురాతనమైనది, ఆల్రెడీ వివరించబడింది. కాలక్రమేణా ఇంతకుముందు చెప్పారు అవతార వివరణ వచ్చినప్పుడు, కాలక్రమేణా అది గుప్తం అయిపోయింది, అవ్యక్తం అయిపోవటం కారణంగా మళ్ళీ అది రివీల్ చేయడానికి నేను వచ్చాను. రైట్. సో 15వ శ్లోకంలో ఏం చెప్పారు? బద్ధ జీవుడికి ముక్త జీవుడికి సంబంధం ఏంటి అని చెప్పారు. బద్ధ జీవుడైతే త్రిగుణాలకు సంబంధంగా కార్యక్రమాలన్నీ చేస్తాడు, అప్పుడు మనసంతా చైతన్యం అంతా కలుషితం అవుతుంది, తను చేసిన కర్మల వల్ల బంధనాలు చిక్కుకుంటాడు, బద్ధ జీవుడి కింద ఉంటాడు. అలాగే ఎవరైతే భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకుని భౌతిక విషయాల పట్ల వైరాగ్యం తెచ్చుకుని వాటిని త్యజిస్తాడో ఏమవుతుందో అతను ముక్త జీవుడు, జీవన్ముక్తుడు అవుతాడు కదండి. ఇది చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం ఈ 16, 17, 18 ఈ యొక్క శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ముక్త స్థితికి వెళ్ళడానికి మనసుకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి కదండి, ఆ ప్రాసెస్ చెప్తున్నారు. నిన్న మనం చెప్పుకున్నాం మొట్టమొదటిది 16వది. ఎప్పుడైతే మనం ఈ మనసు ఈ కామ లోభ మలినాలు ఎలా వస్తాయి? ఈ హృదయ గ్రంథి వల్ల, అంటే మిథ్యాహంకార స్థితి వల్ల వస్తాయి. సో వాటి మలినాలు ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఏదైతే భక్తి యోగం ద్వారా మనసు పవిత్రీకరణ చెందినప్పుడు ఈ యొక్క నామమాత్రపు దుఃఖ స్థితి అంటే ద్వంద్వాలని అధిగమించగలడు అని ఆయన చెప్పారు. సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం చేద్దాం. 17వ శ్లోకం. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతిర్ అనిమానం అఖండితం. ఆ సమయమున జీవుడు తనను భౌతిక అస్తిత్వమునకు పరమైన వానిగాను పరిమాణమందు అతి సూక్ష్మమైనప్పటికీ స్వయం జ్యోతి రూపిణిగాను అఖండితునుగాను గాంచగలడు. 18వ శ్లోకం. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చాహ తౌజసం. అటువంటి ఆత్మానుభవ స్థితి అందు మనుషుడు భక్తియుతమగు జ్ఞాన వైరాగ్యములను అభ్యసించుచు ప్రతిదానిని యథార్థ దృష్టితో గాంచును. భౌతిక అస్తిత్వం నడ అతడు ఉపేక్ష వహించిన వాడు కాగా భౌతిక ప్రభావం అతనిపై ప్రబలముగా పనిచేయబోదు. సునీత హరబాబు మాతాజీ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. 2వ పారాగ్రాఫ్ విజయలక్ష్మి మాతాజీ. 18వ శ్లోకం రాగం సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్ ప్రణామాలు. ధన్వత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యం. విశుద్ధ చేతనావస్థ యందు మనుషుడు తనను భగవానుని అభిన్నవగు
సూక్ష్మాంశముగా గాంచును. భగవద్గీత యందు తెలుపబడినట్లు జీవుడు భగవానుని శాశ్వత అంశము. సూర్యకిరణములు తేజోమయముగు సూర్యుని సూక్ష్మాంశములైన నట్లుగా జీవుడు పరమాత్మని సూక్ష్మాంశము. జీవుడు భగవానుడు భౌతిక విభజనకైనట్లు విడువబడలేదు. జీవుడు ఆది నుండియే సూక్ష్మ వ్యక్తిగత అంశయే. జీవుడు చిన్న కణము కాబట్టి పూర్ణాత్మమగు పరమాత్మ నుండి విభజింపబడినాడని ఎవరూ భావింపరాదు. పూర్ణాత్మలోని ఒక భాగము జీవునిగా పిలువబడినది. మాయచే కప్పబడినది. మాయావాదతత్వము ప్రవచించుతున్నది. కానీ ఆత్మ ఎనున్నది భౌతిక పదార్థము భాగము వలె విభజనీయము కానట్టిది. కావున ఆ సిద్ధాంతమును అంగీకర యోగ్యము కాదు. జీవుడు ఎన్నడూ భాగము శాశ్వత విభక్త అంశయే. పరమాత్ముడు నిలిచినంత వరకు అతని అంశలు కూడా నిలిచి ఉండును. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు సూర్యరశ్మి కూడా నిలిచి ఉండవలసిందే కదా. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ఆత్మ పరిమాణము వెంట్రుక కొనలో 10,000వ వంతని వేదవాంగ్మయమున కొలత చెప్పబడినది. అనగా అది అతి సూక్ష్మమైనది. పరమాత్ముడు అనంతుడు, కానీ జీవుడు మాత్రము అతి సూక్ష్మమైన వాడు. అయినను అతడు గుణరీత్యా పరమాత్మనితో ఎటువంటి భేదము లేనట్టివాడు. ఈ శ్లోకమునందలి 2 పదములను ప్రత్యేకముగా పరిశీలించవలసి ఉన్నది. ఒకటి నిరంతరం అనున్నది, అనగా అభిన్నము లేదా ఒకే గుణమును కలిగినట్టిది అని భావము. జీవుడు ఈ శ్లోకమున అనిమానం అతి సూక్ష్మ స్వరూపుడు అని చెప్పబడినాడు. పరమాత్ముడు సర్వవ్యాపి కాగా అతి సూక్ష్మమైన వాడు జీవాత్ముడు. అఖండితం అనగా ఖండితము కానదని భావముగాక సహజముగా ఎల్లప్పుడూ అతి సూక్ష్మమైనది అని భావము. సూర్యరశ్మి నెవ్వరను సూర్యుని నుండి వేరు చేయజాలరు. కానీ అదే సమయంలో సూర్యరశ్మి కణము సూర్యుని అంత విస్తారమైనది కాబోదు. అదే విధముగా జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా గుణరీతిని పరమాత్మునితో సమానుడే అయి ఉన్నాడు. కానీ అతడు ఎల్లప్పుడూ అతి సూక్ష్మ స్వరూపుడే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కి జై. ఏదేని ఒక రోగమునకు సంబంధించిన సూక్ష్మ క్రిములు బలహీనుడైన వాని పైననే ప్రభావం చూపినట్లు ప్రకృతి మాయాశక్తి ప్రభావం బలహీన బద్ధజీవుని పైననే పనిచేయును, కానీ ముక్త జీవునిపై కాదు. ఆత్మానుభవము అనున్నది ముక్త స్థితి. జ్ఞాన వైరాగ్యముల ద్వారా మనుజుడు తన సహజ స్థితి అవగతము చేసుకొనగలడు. జ్ఞానము లేకుండా ఎవడునూ అనుభూతిని పడయబోడు. తాను పరమాత్మ ఎందరి సూక్ష్మాతి సూక్ష్మమగు అంశమరడి అనుభూతి మనుజుని బద్ధ భౌతిక జీవనము నెడ విరాగుని చేయును. అదియే భక్తి యోగమునకు ఆరంభము. భౌతిక కల్మషము నుండి విడివడనిదే ఎవరును భక్తియుత సేవ యందు నెలకొనజాలరు. కనుకనే ఈ శ్లోకమునందు జ్ఞాన వైరాగ్య యుక్తేనా అని తెలుపబడినది. అనగా మనుజుడు తన సహజ స్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండి భౌతిక ఆకర్షణ ఎడ విరాగుడై సన్యాస జీవనమును నెలకొని ఉన్నప్పుడు విశుద్ధ భక్తి యోగము ద్వారా భక్తియుక్తేన కృష్ణ సేవ యందు నియుక్తుడు కాగలడు. అతడు ప్రతిదానిని యథార్థ దృష్టితో గాంచగలడు అనుటయే పరిపశ్యతి అను పదము యొక్క భావము. అప్పుడు భౌతిక ప్రకృతి యొక్క ప్రభావము దాదాపు శూన్యమే అగును. ఈ విషయము భగవద్గీత యందును ధృవపరవబడినది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ మనుజుడు ఆత్మానుభవమును బడిసినప్పుడు ప్రసన్నుడై భౌతిక ప్రకృతి ప్రభావమునకు దూరుడవును. ఆ సమయమున అతడు శోకము మరియు అత్యాశ నుండి బయటపడగలడు. ఆ స్థితినే శ్రీకృష్ణ భగవానుడు మద్భక్తిం లభతే పరాం భక్తియుత సేవారంభ స్థితి అని తెలిపినాడు. అదే విధముగా నారద పంచరాత్రమునందును ధృవీకరింపబడి ఏమనగా ఇంద్రియములు పవిత్రమైనప్పుడు వాటిని హృషికేశుని సేవలో నియుక్తము కావించవచ్చును. భౌతిక కల్మషమునకే అంటిపెట్టుకొని ఉన్నవాడు భక్తుడు కాజాలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ నెక్స్ట్ 17, 18లో ఇంకా చెప్తున్నారు ఆ మనసుని ఏ విధంగా ముక్త స్థితికి తీసుకురావచ్చు. ఆ విధంగా వాడి చైతన్యం ముక్త స్థితికి వస్తుంది. ఆ విధంగా జీవుడు కూడా ముక్త స్థితికి వెళ్ళగలడు. సో ఒకటి ఏమని చెప్పారు, ఈ కామ లోభ మలినాన్ని శుద్ధిపడినప్పుడు మనసు పవిత్రం అవుతుంది. అప్పుడు సుఖ దుఃఖ నామ మాత్ర సుఖ దశ నుంచి బయటపడగలడు. రెండోది ఏమని చెప్పారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఏమని చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఏమంటున్నారు, ఎప్పుడైతే తన భౌతిక అస్తిత్వానికి పరమైన వానిగా
అలాగే పరమానమందు అతి సూక్ష్మమైనటికి స్వయం జ్యోతి రూపునగాను అఖండితుడిగాను గాంచగలడు. అంటే తన యొక్క నిజ స్థితిని తెలుసుకోవాలి. మామూలుగా అయితే ఈ యొక్క భగవద్ విజ్ఞానం ఆత్మ సాక్షాత్కారం పొందకపోతే ఏమనుకుంటారు? ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ కింద వాళ్ళు అనుకుంటారు. ఈ దేహమే నేను అనుకుంటారు. కానీ నిజంగా అతను అదా కాదు. ఏంటి తను? ఆధ్యాత్మిక స్ఫులింగం, భగవంతుడి యొక్క అంశ. తను కూడా తేజోమయుడు, తను కూడా శాశ్వతుడు. కానీ పరిమాణంలో ఎంత? అతి స్వల్పం, అణువు. భగవంతుడు విభు, అనంతం, జీవుడు అణువు అని తెలుసుకోవాలంటే ఇక్కడ ఆత్మ సాక్షాత్కారాన్ని తెలుసుకోవాలి కదండి. అంటే తన నిజ స్థితిలో ఉన్నప్పుడే కదా మిథ్యాహంకార స్థితి నుంచి బయటపడగలడు. అందుకని తన గురించిన జ్ఞానం తెలిస్తే తను ఆ విధంగా వర్తింపగలడు. ఇప్పుడు ఎవరైనా బాగా ఉన్న వ్యక్తి, బాగా కోటీశ్వరుడు అబ్బాయి ఇల్లు విడిచి వచ్చేసాడు తండ్రి మీద కోపంతో, రోడ్ మీద తిరుగుతున్నాడు కదండి. ఇప్పుడు ఎవరో తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఓ ఇది మన వాళ్ళ ఫలానా తెలిసిన వాళ్ళ అబ్బాయి కదా, పిలిచి చెప్పారనుకోండి, అప్పుడు కూడా అడుక్కుని తింటాడా? అయి ఉండొచ్చు మా నాన్నగారు కోటేశ్వర, బట్ నాకు మాత్రం అడుక్కుంటారండి 10 ఇళ్లలో పెట్టండి అంటాడా? బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడండి? తిరిగి మళ్ళీ తండ్రికి వెళ్తాడు మాతాజీ. తిల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి, క్షమించండి, మీతోనే ఉంటాను, నేను మిమ్మల్ని వదిలేసి వచ్చిన తర్వాత నాకు ఎంత దరిద్రం పట్టుకుందో నాకు అర్థమైంది, ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తాను, అందరిని అడిగి అడిగి తినాల్సి వస్తాను. నేను ఇక్కడ ఉంటే ఎంతమంది పెట్టగలను, కానీ అడిగి అడిగి తింటాను. తెలివైన వాళ్ళు చేసే పని ఇది. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? మా నాన్నగారు అయితే అవనే ఉంది, నాకు ఇదే బాగుంది, అడుక్కుంది తింటామే, ఇలాగే కష్టపడతా అంటే బద్ధ జీవుడి కింద అలాగే ఉండిపోతాడు. బట్ ముక్త జీవుడి కింద ఎప్పుడవుతాడు? తన స్థితిని తెలుసుకుని తన స్థితానుసారం వర్తించినప్పుడు. ఓకే, నేను దేహం కాదు ఆత్మని తెలుసుకున్నాను, బట్ ఆత్మభావంలో నా కర్మలు లేవనుకోండి, ఇంకా దేహభావంలో నేను కర్మలు చేస్తున్నాను అనుకోండి, తెలిసిన వాడికి తెలియని వాడికి పెద్ద తేడా ఏం లేదు కదండి, పెద్ద తేడా ఏం ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే పోలీస్ తీసుకెళ్లి జైల్లో వేస్తారని తెలిసి చేసిన వాడికి, అసలు ఏమీ తెలియకుండా తప్పు చేసిన ఇద్దరిని తీసుకెళ్లి జైల్లోనే వేస్తారు. మహా అయితే వీడు తెలిసిన వాడు, ఓకే ఇప్పుడు నన్ను పోలీస్ వస్తాడు కొడతాడు డీటెయిల్స్ అని కనుక్కొని చేశాడేమో, అంతే కదండి. ఇప్పుడు ఈ జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఏం చేయాలి? దాన్ని తను ఆచరణలో పెట్టాలి. విజ్ఞానం అవ్వాలి, ఆచరణాత్మకమైన జ్ఞానం అవ్వాలి కదండి. ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా దీని వివరణ ఇచ్చారు భాష్యంలో. ఏమంటున్నారు? ఏ విధంగా అయితే సూర్యకిరణములు సూర్య భగవాన్ సూక్ష్మాంశములు కదండి, అవి కూడా వేడి కాంతి అన్ని ఇస్తాయి మనకి, అలాగని సూర్యుడు అయిపోతాయి అవి కాదు, డిఫరెన్స్ ఉంది కదా. అలాగే ఈ నిప్పు కణం ఎప్పుడు కూడా నిప్పుతో సమానం కాదు. ఆ నిప్పు కణం ఎప్పుడు నిప్పుతో ఉన్నప్పుడే దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వేరు పడిపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బూడిద అయిపోతుంది, దాన్ని పక్కకి తీసి తోసేస్తా, అంతే కదండి. జీవుడు కూడా అంతే. ఒక పెద్ద మిషన్ లో చాలా నట్లు ఉంటాయి. ఆ మిషన్ లో నట్టు కింద ఉన్నంతసేపు ఆ మిషన్ తుడిచినప్పుడు ఏం చేస్తారు? దానికి కూడా తుడుస్తారు, దానికి ఆయిలింగ్ చేస్తారు. ఇప్పుడు నట్టు ఊడిపోయింది, ఏం చేస్తారు? దాన్ని తుడిచి పడేసేస్తారు మాతాజీ. తుడిచేస్తారు, అలా క్లీనింగ్ వాళ్ళు తుడిచి పడేస్తారు. అలాగే ఎప్పుడైతే మనం భగవంతుడి నుంచి వేరుపడ్డామో మన పరిస్థితి అంతే, చెత్త అయిపోతాం, మలినాలతో ఉంటాం. అది ఎక్కడికి వెళ్తుంది? విడిపడినట్టు చెత్తలోకి వెళ్తుంది. భగవంతుడి నుంచి విడిపడిన వ్యక్తి కూడా అంతే, ఈ మలినాలతో కూడి ఉన్న ఈ సంసారంలో పడిపోతుంది కదండి. మరి ఏం చేయాలి? భక్తియుత సేవ చేయాలంట. చేస్తే అప్పుడు ఎలా ఉంటుందంట? భగవంతుడు వజ్రం లాంటి వాడు, ఈ జీవుడు బంగారం లాంటి వాడైతే, ఎప్పుడైతే బంగారు ఉంగరంలో వజ్రం పెడితే ఏమవుతుందండి? ఇద్దరికి బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. మామూలుగా అయితే బంగారమే అది, బట్ ఇప్పుడు ఏమైంది? వజ్రపు ఉంగరం అయిపోయింది, దాని వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఎందుకని? ఇక్కడ వజ్రంతో అనుసంధానం అయి ఉంది కదండి. లేకపోతే రెండింటికి ఒకటే వాల్యూ ఉంటుందా? చాలా తేడా ఉంది కదా, చాలా తేడా ఉంది కదా. అలాగే జీవుడు ఎప్పుడైతే భగవంతునితో అనుసంధానమై ఉన్నాడో తన విలువ అమాంతం పెరుగు. భగవంతుడే చెప్పాడు, మహాత్ముడు అట్టివాడు. మహాత్ముడు మరి అతను ఎంత ఉంటాడు? అల్పంగా ఉంటాడు. ఏమని చెప్పుకున్నాం? 1/10,000 టిప్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద హెయిర్. మన హెయిర్ కణం తీసుకుని 100 భాగాలు చేసి మళ్ళీ అందులో ఒక భాగాలు తీసుకుని ఇంకొక 100 భాగాలు చేస్తే ఎంత ఉంటుంది? అంత అతి సూక్ష్మంగా ఉంటాడు ఆయన. చూడటం కష్టం, అది భౌతిక చక్షువుతో చూడటం కష్టం. ఆత్మ చూపించండి అంటే ఎలా చూస్తాం? దేహం విడిచిపెట్టి వెళ్ళాడంటాం, కానీ విడిచిపెట్టిన వెళ్ళామని మనం చూడగలుగుతున్నామా? చూడలేం. ఎవరైతే దివ్య దృష్టి ఉన్న వాళ్ళు చూస్తారు. ఎవరైతే వాళ్ళు
త్రిగుణాలకు అతీతమైన వాళ్ళు వారు దర్శించగలరు. దేహం నుంచి వెళ్తున్నప్పుడే కాదు, దేహంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు దర్శించగలరు. మనం ఎప్పుడు దర్శించలేం, ఎందుకంటే ఆ స్థితికి ఇంకా రాలా. ఆ స్థితికి వచ్చిన వాళ్ళు దర్శిస్తున్నారు, దర్శించగలరు కూడా. వాళ్ళు ఆత్మని చూడగలరు, పరమాత్మని దర్శించగలరు. సో ఏం చేయాలి? ఈ మనం అర్థం చేసుకోవాలి. నిరంతరం, ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు కదా, నిరంతరం. తను కూడా శాశ్వతుడు, బట్ అత్యల్పుడు. భగవంతుడు అనంతం. ఇది మనం తెలుసుకోవాలి. తన సహజ స్థితిని తెలుసుకుని ఏం చేయాలి? భగవానునికి శరణాగతి పొందాలి. ఇది సహజ స్థితి తెలియకపోతే ఏమంటారు? భగవంతుడు నేను నారాయణుడే అంటే ఏమవుతుంది? మనం కూడా విభువు అవ్వాలనుకుంటున్నాం. ఒక సముద్రం చుక్క సముద్రం అవుతుందా? అవ్వాలి. అది వెరితనం కదండి. ఈ సాధన చేస్తానండి, ఒక 5 సంవత్సరాలు సాధన చేస్తే నేను భగవంతుడు అయిపోతాను. అది మూర్ఖత్వం. ఎప్పుడు భగవంతుడు అయ్యే అవకాశం లేదు. జీవుడు ఎప్పుడు జీవుడే కదండి. ఈశ్వరుడు అనంతం, వీడు అణువు. సరే, అయితే ఇది తెలిసిన తర్వాత ఇంకేం చేయమంటారు? జ్ఞాన వైరాగ్య యుక్తేనా. ఇప్పుడు జ్ఞానం తెలిసింది, ఏం చేయాలి ఇప్పుడు? వైరాగ్యం. దేని పట్ల వైరాగ్యం? భౌతిక ఈ యొక్క ఇంద్రియాలు ఇచ్చే ఆనందాల పట్ల, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం రావాలి. అట్ ది సేమ్ టైం ఎవరి పట్ల ఆసక్తి రావాలి? భగవంతుడి పట్ల. ఇది ఎలా వస్తుంది? అటువంటి స్థితిలో మనం ఎలా ఉండగలం? భక్తియుత సేవ. దానికి సంబంధించిన జ్ఞానం తెలిసి ఉండాలి. రాజ విద్య రాజగుహ్యం, పవిత్రం ఇదముత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం, సుసుఖం కర్తుమవ్యయం. సుఖంగా చేయదగింది, అన్ని విద్యలు కూడా రాజు లాంటిది, పరమ పవిత్రమైనది కదండి. చాలా సుఖంగా చేయవచ్చు, సునాయాసంగా చేయవచ్చు, పెద్ద కష్టమేం లేదు కదండి. సో ఆ విధంగా ఎవరైతే జ్ఞాన వైరాగ్యాలు, ఎటువంటి జ్ఞానం కావాలి? భౌతిక ప్రపంచంలో గడ్డి ఎలా పెరుగుతుంది? ప్రభుపాద్ గారి దగ్గరికి కొంతమంది సైంటిస్టులు వస్తారు. ప్రభుపాద్ గారు అడుగుతారు, ఏం చేస్తున్నారు మీరు అంటే, మీ సైంటిస్టులు అండి. సో ఏం చేస్తున్నారు అంటే, గడ్డి గ్రీన్ గా పెరుగుతుంది కదా, 1 ఇంచు నుంచి 2 ఇంచులు పెరిగినప్పుడు దానిలో ఏం జరుగుతుందో అవన్నీ అనాలిసిస్ చేస్తున్నాం. ఎన్నేళ్ళు బట్టి చేస్తున్నారు? 2-3 ఏళ్ళు అని చెప్పారు. సో ప్రభుపాద్ గారు చెప్పారు, చేస్తే తప్పలేదు, గడ్డి గ్రీన్ గానే ఎందుకు ఉంటుంది, ఎందుకు పెరిగింది, చేస్తే తప్పలేదు. బట్ ఈ గడ్డిని క్రియేట్ చేసిన వాడు ఎవరు వెనకాల? ఎవరా క్రియేటర్? అతని గురించి కూడా తెలుసుకోండి, అప్పుడు సక్సెస్ వస్తుంది. ఓన్లీ గడ్డి గురించి తెలుసుకుంటే ఉపయోగం లేదు, ఓన్లీ భౌతిక ప్రకృతి గురించి తెలుసుకుంటే ఉపయోగం లేదు. ప్రకృతి వెనకాల నడిపించే పురుషుడు గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? ఆయన ఈశ్వరుడు అని తెలుసుకుని ఆయనకి శరణాగతి పొందాలి. ఆ విధంగా చేయగలిగితే ఏమంటున్నారు? ప్రతి దాన్ని మనం యథార్థ దృష్టితో గ్రహించగలం. ఎప్పటి వరకు అయితే మనం మిథ్యాహంకార భావనలో ఉంటామో, నిజ స్థితికి రామో, ఏది యథార్థంగా గ్రహించలేం. యథార్థంగా ఎందుకు గ్రహించట్లేదు అంటే, మనం దేహం అనుకుంటున్నాం, దేహంతో వచ్చినవన్నీ కూడా పర్మనెంట్ అనుకుంటున్నాం, మనం యజమాని అనుకుంటున్నాం. అదంతా తప్పుడు భావన. అప్పుడు ఏది యథార్థ దృష్టిలో గ్రహించాలి. ఇప్పుడు ఏదైనా మీరు కళ్ళకి, ఇప్పుడు తిరణాలప్పుడు కలర్ స్పెక్టికల్స్ ఇస్తారు, రెడ్ కలర్, ఎల్లో కలర్. అప్పుడు కరెక్ట్ గా అవతల ఆబ్జెక్ట్ ఏ కలర్ లో ఉందో మీకు తెలుస్తుందా? ఏమండి? అప్పుడు ఎలా కనిపిస్తుంది? అది ఏ కలర్ లో ఉంది, కలర్ లో మనం ఏ అద్దాలు పెట్టుకుంటే అదే కదండి. సో మనం ఏ మలినాలతో చైతన్యంతో చూస్తున్నాం, ఈ భౌతిక ప్రకృతి అంతా తనంతరకు తనే పనిచేస్తున్న దృష్టితో చూసాం అనుకోండి, అలాగే కనిపించే ప్రయత్నం చేస్తే మనం కూడా ఇండివిజువల్ యజమానిలా కనిపించుకుంటే ఏది యథార్థంగా కనిపించదు. కానీ ఎప్పుడైతే నిజ స్థితిలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను తిన్నది అరగడానికి కూడా అరగమని చెప్పే కండిషన్ నాకుందా? లేదు. నేను ఏది చెయ్యాలనుకున్నా ఒక చెయ్యి లెగదు అసలు, ఒకసారి తల పట్టేస్తుంది. అంటే మనకు కాకుండా ఎవరో కంట్రోల్ చేస్తున్నారు మన దేహాన్ని కూడా, అంతే కదా. అంటే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, ఎవరో నియంత ఉన్నాడు కదండి. ఇలాగే జరగాలనుకుంటే కానీ జరగట్లా, ఏది ఎవరో నియంత్రిస్తున్నారు. ఇది తెలుసుకోవాలి. ఎవరా నియామకుడు? నన్నే కాదు, ఈ ప్రకృతిని మొత్తం నియమిస్తున్నాడు. ఎవరతను? అతన్ని తెలుసుకోవాలి. అతన్ని తెలుసుకుంటే ఏమవుతుందంట, ఎప్పుడైతే ఈ భౌతిక విషయాల పట్ల అనాసక్తి కదండి, ఆసక్తి లేకుండా ఉంటాడో, అప్పుడు ఏమవుతుందని చెప్తారు? భౌతిక ప్రభావం అతనిపై ప్రబలంగా పనిచేయదు. ఇక భౌతిక ప్రభావం తన మీద పనిచేయదు. చెప్పుకున్నాం కదా, తామరాకు నీటిలో ఉన్న ఎటువంటి విధంగా అంటపడకుండా ఎలా ఉంటుందో, జీవన్ముక్తుడైన వాడు, త్రిగుణాతీతమైన కర్మల్లో ఉన్నవాడు దేని చేత, ఎటువంటి కర్మ ఫలం చేత అంటపడడు. అటువంటి స్థితికి వస్తాడు. అది ముక్త స్థితి, జీవన్ముక్త స్థితి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఏం చేయాలి వాడు?
ప్రభుపాద్ గారు చెప్తున్నారు, బ్రహ్మభూత ప్రసన్నాత్మ ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా. ఎందుకని? తనకు తెలుసు, ఈరోజు పొగిడినవాడు రేపు తిట్టొచ్చు, ఈరోజు తిట్టినవాడు రేపు పొగడచ్చు. ఆ తిట్టినవాడు దేహము పర్మనెంట్ కాదు, నాది పర్మనెంట్ కాదు కదండి. వాడి టైంలో వాడు ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు. నా టైంలో నేను ఉంటాను, వెళ్ళిపోతాను. కానీ నాకు ఒక పర్టికులర్ విషయం తెలిసింది, నా పరమ లక్ష్యం. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అంటే బాధ కలగదా? కలుగుతుంది. ఇప్పుడు డివోటీస్ ని తిడితే డివోటీస్ కి అసలు బాధే కలగదా అండి? ఇప్పుడు డివోటీస్ కి ఇంజెక్షన్ చేస్తే వాళ్ళ శరీరం వాళ్ళకి నొప్పి ఇవ్వదా? ఇస్తుందా ఇవ్వదా అండి? ఇస్తుంది మాతాజీ. ఇది మాతాజీ. ఇస్తుంది కదా. ఇప్పుడు మన గురు మహారాజు అంత కష్టపడుతున్నారు అంటే శరీరం ట్రబుల్ ఇవ్వట్లేదా మహారాజుకి? ఇస్తుంది. బట్ ఆయన దానికి ఖాతరు చేయట్లేదు కదండి. దానికి అతీతంగా ఆయన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భక్తులు. అంటే భక్తులు కష్టాలు రావు, వస్తాయి, కానీ వాళ్ళ కాన్షియస్నెస్ చేతన హై లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇవేమి ఇంపాక్ట్ చూపించలేవు. రైట్. సో ఈ విధంగా ముక్త స్థితికి రమ్మని కపిల భగవానుడు చెప్పారు. సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే భక్తి అనేది ఎంత సుపీరియర్ అది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కపిల భగవానుడు. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్పారు? భక్తియుత సేవ ద్వారా జ్ఞాన వైరాగ్యాన్ని అలర్చుకుంటేనే ముక్త స్థితిలోకి రాస్తాడు వాడు అన్నారు. ఇప్పుడు ఆ భక్తి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆ భక్తి? దాని విషయాలు చెప్తున్నారు. సయుజ్యమానయా భక్త్యా భగవత్య కిలాత్మని సదృశోస్తి శివా పంత యోగినాం బ్రహ్మ సిద్ధయే. పూర్ణ పురుషోత్తముడకు భగవానుని భక్తి యోగమునందు నెలకొననిదే ఏ రకపు యోగియును ఆత్మానుభవమునందు పూర్ణత్వమును బడేజాలడు. ఏలయన అది ఒక్కటే మంగళప్రదముకు పథమై ఉన్నది. 20వ శ్లోకం. ప్రసంగమజరం పాసం ఆత్మనా కవయా విదుః సయేవా సాధు శుక్రూతో మోక్షద్వారమపావృతం. భౌతికత్వమునడ ఆసక్తియే శుద్ధాత్మకు గొప్ప పాసమని పండితుడైన ప్రతి ఒక్కడు చక్కగా ఎరిగి ఉన్నాడు. కానీ అదే ఆసక్తిని ఆత్మదర్శులకు భక్తులెడ చూపినచో అది మోక్షద్వారమును తెరవగలదు. భవానీ మాతాజీ చదవండి 19 ఫస్ట్ పారాగ్రాఫ్. చందన మాతాజీ 2వ పారాగ్రాఫ్ చదవండి. శ్రీదేవి అడప మాతాజీ 20 చదవండి. 20 చాలా ఉంది. సో 20 ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. 2వ పారాగ్రాఫ్ స్వప్న మాతాజీ, 3వ పారాగ్రాఫ్ కళ్యాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. భాష్యము. భక్తి యోగముతో మిలితము కానినప్పుడు జ్ఞాన వైరాగ్యములు ఏనాడును పూర్ణత్వమును బడయవనడి విషయము స్పష్టముగా వివరింపబడినది. నా యుజ్యమానయ అనగా మిలితము కాకుండా అని భావము. భక్తియుత సేవ అని అన్నప్పుడు ఆ సేవ నెచ్చట వనరించవలెనడి ప్రశ్న ఉదయించును. సమస్తమునందు పరమాత్మనుగా వెలుగొందుచున్న పూర్ణ పురుషోత్తముడు భగవానికే ఆ సేవ నొనర్చవలెనట దానికి సమాధానం. ఏలయన అదియే విశ్వసనీయమగు ఆత్మానుభవ పదమే బ్రహ్మభావనము ఉన్నది. మనుషుడు తనను మ్యూట్ అయిపోయారండి మాతాజీ, మ్యూట్ అయిపోయారు మీరు. హరే కృష్ణ భవానీ మాతాజీ వినిపించట్లేదండి. ఓకే, చందన మాతాజీ కంటిన్యూ చేయండి. చందన మాతాజీ కంటిన్యూ చేయండి. స్పష్టంగా తెలుపబడినది. ఓకే మాతాజీ వచ్చారు. హరే కృష్ణ మాతాజీ. మీరు మధ్యలో చాలా మ్యూట్ అయిపోయారు మాతాజీ. ఓకే మాతాజీ, మళ్ళీ చదవనా మాతాజీ? చదవండి, మళ్ళీ చదవండి, వినిపించలేదు అసలేం. భక్తి యోగంతో మిలితం కానప్పుడు జ్ఞాన వైరాగ్యం ఏనాడును పూర్ణత్వమును బడయవనండి విషయము స్పష్టంగా వివరింపబడినది. నా యుజ్యమానయ అనగా మిలితం కాకుండా అని భావము. భక్తియుత సేవ అని అన్నప్పుడు ఆ సేవ నచ్చట వనరించవలనని ప్రశ్న ఉదయించును. సమస్తమునందు పరమాత్మనుగా వెలుగొందుచున్న పూర్ణ పురుషోత్తముడు భగవానుడికే ఆ సేవ నొనర్చవలనట దానికి సమాధానం. ఏలయన అదియే విశ్వసనీయమగు ఆత్మానుభవ పదమే బ్రహ్మభావనము ఉన్నది. మనుషుడు తనను అనాత్మకు భిన్నునిగాను మరియు బ్రహ్మముతో ఏకముగాను అవగతం చేసుకొనుట బ్రహ్మసిద్ధి అని పదం యొక్క అర్థము.
అహం బ్రహ్మస్మి అనున్నది ఈ విషయంనకు సంబంధించిన వేదవాక్కు. బ్రహ్మసిద్ధి అనగా మనుషుడు తాను అనాత్మగాక శుద్ధాత్ముడనని తెలుసుకొనవలెనుట. యోగులు అనేక రకములుగా నున్నారు, కానీ ప్రతి యోగిను ఆత్మానుభవము బ్రహ్మానుభూతి నందు నెలకొనవలసినదే. భగవాన్ని భక్తి యోగం నందు పూర్ణముగా నెలకొందే ఎవరును బ్రహ్మసిద్ధి పదమును సులభంగా చేరజాలని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సారీ థ్యాంక్ యూ మాతాజీ, మాతాజీ. స్కూల్లో ఉన్నాను, అందుకని అర్థమైంది కొంచెం డిస్టర్బ్ అర్థమైంది, అయింది. అందుకనే వేరే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాను. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద హరే ప్రణామ్ కృష్ణ. మాతాజీ మీ శ్రద్ధకి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనుజుడు వాసుదేవుని భక్తి యోగం నందు నెలకొన్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం మరియు భౌతిక ఆ భౌతిక జగము నెడ వైరాగ్యము అప్రయత్నంగా కలుగునని శ్రీమద్ భాగవతము నందలి 2వ అధ్యాయము 6న తెలుపబడింది. అనగా భక్తుడు జ్ఞానం కొరకు లేదా వైరాగ్యం కొరకు విడిగా యత్నించ అవసరము లేదు. సాక్షాత్తుగా భక్తి యోగమే ఎంతటి శక్తివంతమైనదిగా దాని ద్వారా సర్వము విదితము కాగలదు అని అవి శివానంద ఆత్మానుభవం అదే మంగళకర వదం పదమున చెప్పబడినది. బ్రహ్మానుభావ ప్రాప్తికి భక్తి యోగ పదమునన్నది గుహ్యతమము మార్గమై ఉన్నది. బ్రహ్మానుభవం నందు పూర్ణత్వమును మంగళకరము భక్తి యోగము ద్వారా సిద్ధింపడనేది విషయము నామమాత్రపు బ్రహ్మభూతి బ్రహ్మజ్యోతి యొక్క అనుభవం నిజమగు బ్రహ్మసిద్ధి కాదని సూచించబడుచున్నది. ఈ బ్రహ్మజ్యోతికి పరముగా భగవానుడు కలడు. దయతో తేజమును బ్రహ్మజ్యోతి తొలగించ మరియు తద్వారా అతని నిజమైన శాశ్వత రూపమును తాను చూడగలననియు భక్తుడు ఒక ఉపనిషత్తు నందు భగవానుని ప్రార్థించును. భగవానుని దివ్య రూపానుభవమును బడిగినదే భక్తి అనేది ప్రశ్న ఉదయించదు. భక్తి అనేది విషయము నందు భక్తియుత సేవను స్వీకరించ వాడు భక్తి యోగమును నిర్వహించు భక్తుడు ఇరువురును అవసరము. అట్టి భక్తి యోగం ద్వారా వనగూడు బ్రహ్మసిద్ధి దేవదేవుని అనుభవమై ఉన్నది. భగవానుని దేహం యొక్క సముజ్వల కాంచి అవగాహన బ్రహ్మసిద్ధి యొక్క పూర్ణత్వ స్థితి కానే రాదు. అలాగనే పరమపురుషుని పరమాత్మ తత్వపు అనుభూతి సైతము పూర్ణము కాదు. ఏలైనా భగవానుడే అభిలాత్ముడై అతడే పరమాత్ముడు ఉన్నాడు. దేవదేవుడు శ్రీకృష్ణ భగవాని అనుభూత మర్చిన కొనిన వాడే ఇతర తత్వములను పరమాత్ముడు నిరాకార బ్రహ్మను అనుభూత మొనర్చో కొనగలడు. ఆ సంపూర్ణ అనుభవమే బ్రహ్మసిద్ధి అనబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామ్. భాష్యం. ఒకదాని ఎడగల ఆసక్తి బద్ధ జీవనకు బంధకారం అగుచుండా అదే ఆసక్తిని వేరొక దాని యందు నిలిపినప్పుడు మోక్ష ద్వారమును తెరుచుచున్నది ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఆసక్తిని మనము నిర్మూలింప చేయజాలము, కానీ దానిని వేరొక దానిపైకి మార్చవచ్చును. భౌతిక విషయముల ఎడ ఆసక్తి భౌతిక స్వభావం అని పిలువబడగా, కృష్ణుని ఎడ లేదా ఆ దేవదేవుని భక్తిని ఎడగల ఆసక్తి కృష్ణ భక్తి భావనము అని పిలువబడును. కనుక భావన అనున్నది ఆసక్తికి పీఠము వంటిది. చిత్తమును భౌతిక భావన నుండి కృష్ణ భక్తి భావనకు మార్చుట ద్వారా మనము మోక్షము నందగలమని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. ఆసక్తిని త్యజించవలెనని చెప్పబడినప్పటికీ నిష్కామత్వం అనున్నది జీవునకు సాధ్యము కానట్టిది. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా ఏదియో నొకదాని ఎడ ఆసక్తుడై ఉండును. ఎవరికైనా పిల్లలు లేకపోతే వారు తమ ఆసక్తిని కుక్కల మీదనో పిల్లుల మీదనో నిలుపుటను మనము సాధారణముగా గాంచుచుంది. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ అయిపోయారు. హరే కృష్ణ. శ్రీదేవి అడప మాతాజీ అయిపోయిందా మీరు చదువు? నెట్ ప్రాబ్లం. మాతాజీ. నెట్ ప్రాబ్లం. ఓకే, స్వప్న మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ.
ఆసక్తిని ఎవరిని నిలువరింపజాలరని ఈ విషయం మనకు సూచించి స్వప్నమాతాజీ చదువుతున్నారా? చదువుతున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వినిపించట్లా మాతాజీ, బాగా లోగా ఉంది వాయిస్. లో ఎందు హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. స్వప్నమాతాజీ చదువుతున్నారా? మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? వాయిస్ వినిపించట్లేదు స్వప్నమాతాజీ. ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? చాలా లోగా వస్తుంది మాతాజీ, చాలా లోగా వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మాతాజీ? ఆహా, సరే వేరే వాళ్ళని చదవమనండి మాతాజీ, మళ్ళీ ఓకే చదువుతాను. మాతాజీ. పద్మకళ్యాణి మాతాజీ కంటిన్యూ చేయండి. ఓకే మాతాజీ. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా ఏదియో ఒక దాని ఎడ ఆసక్తుడై ఉండను. ఎవరికైనా పిల్లలు లేకపోతే వారు తమ ఆసక్తిని కుక్కల మీదనో పిల్లుల మీదనో నిలుపుటను మనము సాధారణంగా గాంచుచుందము. ఆసక్తిని ఎవరును నిలువరింపజాలరని ఈ విషయము మనకి సూచించుచున్నది. కావున దానిని శ్రేష్టమగు ప్రయోజనమునకై వినియోగించవలెను. భౌతిక విషయమున నెడగల ఆసక్తి మన బద్ధస్థితిని కొనసాగింప చేయుచుండగా అదే ఆసక్తిని దేవదేవుని మీదకు లేదా అతని భక్తుని మీదకు మళ్లించినచో మోక్ష కారణము కాగలదు. ఆసక్తిని ఆత్మదర్శులైన భక్తులు అంటే సాధువులు వైపునికి మళ్లించవలను అనేది ఇచట ఉపదేశింపబడినది. ఇంతకు సాధువు అనగా ఎవరు? కాషాయ వస్త్రం కట్టినట్టి లేదా పొడవుగా గడ్డం పెంచినట్టి సాధారణ వ్యక్తి సాధువు కాబోడు. నిష్టగా భక్తి యోగమునందు నెలకొని ఉండివాడే సాధువు అని భగవద్గీత యందు వివరింపబడినది. భక్తి యోగపు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించుచున్నట్లు గోచరింపకపోయినను పరమ పురుషుడైన శ్రీకృష్ణుని యందు అకుంఠిత శ్రద్ధను కలిగి ఉన్న వానిని సాధువుగా భావించవచ్చును. సాధురేవ సమంతవ్య అనగా భక్తి యోగమును అనుసరించు వాడే సాధువు. ఎవరిని బ్రహ్మభూత స్థితిని వడయగోరినచో తన ఆసక్తిని సాధువు అంటే భక్తుడు వైపునకి మళ్లించవలనని ఇచట ఉపదేశితమైనది. శ్రీ చైతన్య మహాప్రభు సైతము ఈ విషయమును సమర్థించిరి. లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హోయ. సాధు పురుషుని క్షణకాల సాంగత్యంతో మనుజుడు పూర్ణత్వమును బడయగలడు. మహాత్ముడు అనునది సాధువుకి పర్యాయ పదము. మహాత్ములు అంటే మహాభక్తులు. సేవ మోక్షమునకు రాచమార్గమని ద్వారం ఆహుర్ విముక్తే అని చెప్పబడింది. మహసేవాం ద్వారం ఆహుర్ విముక్తే స్తమో ద్వారం యోషితాం సంగి సంగం. శ్రీమద్ భాగవతము 5.5.2. లౌకికులకు వనరింపబడు సేవ విపరీత ఫలితములను కలుగచేయును. ఎవరైనా మనుజుడు లౌకికునకు అంటే కేవలం ఇంద్రియ భోగం నందే రతుడైన వాడు సేవలను అందించినచో అట్టి సాంగత్యం ద్వారా నరక ద్వారము తెరుచుకొనగలదు. అదే సిద్ధాంతము ఇచట ధృవీకరింపబడినది. భక్తుని ఎడ అనురక్తి అనగా భగవత్ సేవ ఎడ ఆసక్తి అనే భావము. ఏలైనా ఎవరైనా మనుజుడు సాధువుతో సాంగత్యం నెరపినచో దాని ఫలితం ఏమనగా ఏ రీతిని అతడు భగవానునికి భక్తుడు, ఆరాధనుడు, శ్రద్ధాళువగు సేవకుడు కాగలడో ఆ మహాత్ముడు బోధించును. సాధు వసగడి వరదానములివియే. సాధు సాంగత్యమును మనము కోరినచో ఏ విధముగా భౌతిక స్థితిని వృద్ధి పరచుకొనవచ్చుననేది విషయమున ఆయన నుండి సలహాలను కోరరాదు, ఊహించరాదు. భౌతికాకర్షణ ముడిని ఏ విధంగా ఛేదించవలెనో, ఏ విధముగా భక్తి యోగమునందు అగ్రసరులము కాగలమో ఆయన మనలకు ఉపదేశించగలడు. సాధు సాంగత్యపు ఫలితం అదియే. అటువంటి సాంగత్యము చేతనే ముక్తి పదము ఆరంభమగునని కపిలముని ప్రప్రథముగా ఉపదేశించను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు ఆయన. ఏంటి 19, 20, 19, 20 శ్లోకాల్లో గ్లోరీ ఆఫ్ భక్తి, భక్తి యొక్క మహత్యం అని చెప్తున్నాడు ఆయన. రైట్. సో ఎక్స్పెషల్లీ 19వ శ్లోకంలో భక్తి యొక్క మహత్యం, ఆ భక్తి యొక్క మహత్యాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలనేది 20వ శ్లోకంలో వివరించారు. రైట్. సో అంటే సాధు పురుషుడు ఎవరైతే శుద్ధ భక్తుడు ఆశ్రయిస్తేనే భక్తి యొక్క మహత్యం మనకి తెలుస్తుంది అని 20వ శ్లోకంలో చెప్పారు. సో 19వ శ్లోకంలో ఏం చెప్పారు? పూర్ణ పురుషోత్తముడకు భగవాన్ని భక్తి యోగమునందు నెలకొన్నది
ఏ రకపు యోగియును పూర్ణత్వాన్ని సాధించలేడు. ఏలైనా అది ఒక్కటే మంగళప్రదమైన మార్గం. శివ పంతాహ, శివ అంటే మంగళకరం, మంగళకరమైన పథం అది ఒక్కటే. ఏది? భక్తియుత సేవ. మనకి భగవద్గీతలో భాగవతంలో మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఏమంటారు? జీవలబ్ధ, ఏదైతే జీవుడి యొక్క పరిపూర్ణత కేవలం కర్మలను ఆచరించడంలోనో, జ్ఞానం చేయటంలోనో, యోగం ఆచరించడంలోనో లేదు. ఎవరైతే భక్తి అనే దాన్ని ఆచరించకపోతే వాళ్ళు ఇటువంటి దాంట్లో కూడా రిజల్ట్ పొందలేరు. కర్మయోగంలో కూడా, జ్ఞాన యోగంలో కూడా, అష్టాంగ యోగంలో కూడా భక్తి అనే చిన్న కాంపోనెంట్ ఉండాలి. అందుకనే కదా భగవద్గీతలో ఏం చేస్తారు? మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం, మధ్యలో భక్తి యోగం పెడతారు. ఎందుకని? భక్తి అనేది లేకపోతే కర్మైనా, జ్ఞానమైనా, అటు ధ్యానమైనా వృథా. శ్రమ ఏవహి కేవలం, కేవలం వృథా కూడిన శ్రమ అంతే. ఇటువంటి ఫలితాలు ఇవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు జ్ఞానయోగి అయినా, అష్టాంగ యోగి అయినా, నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్ళాలనుకున్నా, స్వామి పట్ల అపరాధం చేసినా, స్వామి రూపం పట్ల అపరాధం చేసినా వెళ్ళే అవకాశం లేదు వాళ్ళు కదండి. సో స్వామిని నిరాకార బ్రహ్మజ్యోతిగా బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సభ్యతే. సో ఆ విధంగా ఆరాధన చేస్తే వెళ్ళే అవకాశం ఉంది. కానీ అపరాధ భావంతో ఆరాధన చేస్తే అక్కడ కూడా వెళ్ళే అవకాశం లేనే లేదు. సో ఇక్కడ ఏమంటున్నారు? ఏ యోగి అయినా సరే భగవంతుని యొక్క భక్తితో సేవ చేయకపోతే వాడు దాన్ని పరిపూర్ణ సిద్ధిని పొందే అవకాశం లేదు. సో ఇక్కడ శ్లోకంలో కూడా ఒక అద్భుతమైన విషయం వాడారు. బ్రహ్మ సిద్ధయే. బ్రహ్మ సిద్ధయ్య అంటే ఆత్మానుభవ మనందు పూర్ణత్వం. అంటే ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కరెక్ట్ గా తెలిసిన ఒకటి తెలిస్తే సరిపోదు. ఏం తెలుస్తుంది? చాలా మందికి ఎంతవరకు తెలుస్తుంది? నేను దేహం కాదు ఆత్మ. అక్కడితో సరిపోతుందా? నేను దేహం కాదు ఆత్మ అని తెలిసాను, బట్ కార్యక్రమాలన్నీ దేహ భావన చేస్తున్నాను. ఎలా ఉంటుంది? ఓకే, ఎవరికి ఇప్పుడు షుగర్ వచ్చిందని తెలుస్తుంది, తెలిసింది అంటే ఏం చేయాలి? వాడు షుగర్ సంబంధించి తినకూడదు, బట్ ఇంకా తింటున్నాడు. ఇక అప్పుడు తెలిసిన దానికి వాడు తెలియని దానికి ఏం తేడా ఉంది? పెద్ద తేడా ఏం లేదు. నాకు రోగం ఉన్నా తింటున్నా అనుకున్నాడు వాడు అంత మూర్ఖులు లేడు. అయ్యో నేను దేహం కాదు ఆత్మని తెలిసి ఆత్మభావంలో కర్మలు చేయాలి, లేకపోతే ఎటువంటి ఉపయోగం లేదు కదండి. సో ఫస్ట్ అందులో ఈ ఆత్మ సాక్షాత్కారంలో 2 స్థితులు ఉంటాయి. ఒకటేంటి? నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవటం. రెండవది ఆత్మ యొక్క నిజమైన కర్తవ్యం తెలుసుకోవటం. నిజమైన కర్తవ్యం ఏమిటి? భగవంతుని సేవలో ఉండటం. అంటే భౌతిక విషయాల పట్ల వైరాగ్యం ఎంత అవసరమో అంతే సమయం, అంతే అమౌంట్ లో భగవంతుని పట్ల ఆసక్తి అంతే అవసరం. నేను భౌతిక విషయాల పట్ల వైరాగ్యంగా ఉంటాను, బట్ భగవంతుడి పట్ల ఆసక్తి లేదు. ఎక్కడికి వెళ్తారు మహా అయితే? వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు, అంతకు మించి వెళ్ళలేరు వాళ్ళు. మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడి రూపం పట్ల గాని, భగవంతుడి యొక్క కీర్తనల పట్ల గాని, ఆయన గుణగణాల పట్ల గాని ఆకర్షణ చెంది ఆయనకి సేవ చేయాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఆయన ఏమి వద్దు, బట్ ఈ భౌతిక ప్రపంచం నుంచి నాకు విముక్తి కలగాలి అనుకున్నవాడు నిరాకార బ్రహ్మజ్యోతి చేరి అక్కడ కదండి. సో ఏదైనప్పటికీ కూడా ఈ భక్తి యోగం ద్వారానే ఏ పథమైన, అటు కర్మయోగమైన, జ్ఞాన యోగమైన, అష్టాంగ యోగమైన, ఇది యోగ నిచ్చెన. ఫస్ట్ కర్మయోగం చేస్తాడు, సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం, భక్తి యోగం. అందరూ ఇదే నిత్యంలో ఒకటొకటి వెళ్ళాలని లేదు కదండి. ఇప్పుడు 10th ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక్కొక్క ఫ్లోర్ నుంచి వెళ్ళటం ఒకటే ఆప్షన్ అయితే, రెండో ఆప్షన్ ఏంటి? లిఫ్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. సింపుల్ ప్రాసెస్. ఇక్కడ నొక్కుతాం, మధ్యలో ఎక్కడ ఆగట్లే, మళ్ళీ అక్కడే. సో భక్తి యోగం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. సో డైరెక్ట్ గా మనని ఒక మంచి పొజిషన్ లో పెడుతుంది భక్తి యోగం. అందుకే డే 1 లోనే ఏమని తెలుస్తుంది? నువ్వు దేహం కాదు జీవాత్మ. భగవద్గీత 2వ అధ్యాయంలోనే చెప్పిస్తాడు అర్జునుడికి స్వామి. ఏమన్నాడు? నువ్వు తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నావు, బట్ మూర్ఖుల్లాగా చింతిస్తున్నావు. తెలివైన వాళ్ళు చాలా విషయాలు చెప్పాడు. ఎందుకు చంపకూడదు, యుద్ధం చేస్తే ఏంటి నష్టాలు, చాలా చెప్పాడు. కులక్షయం అయిపోతుంది, వీళ్ళ భీష్ముడు, ద్రోణాచార్య లాంటి వాళ్ళ యొక్క రక్తశక్తమైన రాజ్యం నేను తీసుకుని ఏం ఆనందించగలను, చాలా చెప్పాడు. శాస్త్రాల నుంచి కోట్ చేశాడు అని చెప్పాడు. కానీ దేని గురించి దుఃఖిస్తున్నాడు? వాళ్ళ దేహాల గురించి దుఃఖిస్తున్నాడు. స్వామి ఏమంటున్నారు? ఇప్పుడు నువ్వు చంపపోయినా దేహం నశిస్తుంది, కానీ చంపపోవటం కారణం నువ్వేం చేస్తున్నావు? నీ ధర్మాన్ని ఆచరించట్లా, నీ విద్యుక్త ధర్మాన్ని ఆచరించట్లేదు. నీ విద్యుక్త ధర్మాన్ని నీ ప్రీత్యర్థం చేస్తే బంధనాల్లో పెట్టబడతావు. కాబట్టి భగవంతుని నా ప్రీత్యర్థం చేయి, భగవంతుని ప్రీత్యర్థం చేయి. భగవంతుని ప్రీత్యర్థం చేయాలంటే ఈ దేహ భావం నుంచి బయటపడవయా అని చెప్పాడు.
దేహభావం నుంచి బయటపడటం ఒకటి, భగవంతుడికి ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం రెండొకటి కదండి. సో అది రెండవది చేసినప్పుడే మనకి మంగళప్రదమైన రిజల్ట్స్ అనేది వస్తాయి కదండి. మొదటి తెలుసుకోవటం ఎంత ఇంపార్టెంటో రెండవది ఆచరించడం అంతే ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నారు, అహం బ్రహ్మాస్మి కదండి. సో మన ఎవరు, మనం కూడా భగవంతుడి యొక్క అంశ, అంతేగాని మనం పరమాత్మ కాదు, మనం జీవాత్మ. అందుకని ఇంతకు ముందే కపిల భగవాను డిక్లేర్ చేసేసాడు, జీవుడు అణువు, విభువు కాదు, అత్యల్పుడు, అనంతుడు కాదు అని తెలుసుకుని ఇప్పుడు ఏం చేయాలి, అవును నువ్వు జీవాత్మవే కానీ ప్రభుపాద గారు ఇక్కడ అద్భుతమైన లైన్ రాశారు, బ్రహ్మసిద్ధి అనగా మనుజుడు తాను అనాత్మ గాక శుద్ధాత్ముడని తెలుసుకోండి. అనాత్మ అంటే ఈ దేహం కాదు, నేను పరిశుద్ధమైన జీవాత్మని అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, భక్తి యోగమునందు నెలకొనాలి. ఇది శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోనే ఆల్రెడీ చెప్పేశారు అంటున్నారు. సో ఎప్పుడైతే భక్తి చేస్తామో ఏంటి, రెండు ఫ్రీ, ఏంటి జ్ఞానం వైరాగ్యం రెండు ఫ్రీ. శ్రీమద్ భాగవతం చదువుతుంటే ఏం జరుగుతుంది, భక్తితో పాటు ఏమొస్తుందండి మీ అందరికి, ఏం ఫ్రీ వస్తాయి శ్రీమద్ జ్ఞానం, భాగవతం, జ్ఞానం వైరాగ్యం ఏం జ్ఞానం వస్తుంది, భగవంతుని గురించి, ఎక్కడ కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తాయి శారీస్ అవి వస్తుందా, ఎలాగ ఆకాశ సౌధంలో విహరించాలి దేవహూతి దేవులాగా అలాంటివి వస్తాయి, ఏమొస్తుంది, మనం భగవంతుని అంశలము అని తెలుసుకోవటం అసలు. భగవంతుని యొక్క అంశలము, మన నిజ స్థితి మనకు తెలుసు, అది జ్ఞానం. వైరాగ్యం దేని వల్ల వస్తుంది, వైరాగ్యం దేని పట్ల వైరాగ్యం వస్తుంది, ఈ భౌతిక బంధనాల పట్ల వైరాగ్యాన్ని భౌతిక ఆకర్షణ పట్ల, భౌతిక ఆసక్తికి సంబంధించిన విషయాల పట్ల వైరాగ్యం వస్తుంది. రైట్, ఏమైనా వస్తున్నాయా రావట్లేదా, మనం రోజు శ్రవణం చేస్తున్నాం. రేపు మే 15th కి మనం సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నాం. మనం అయితే 1 year సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా 19th April కదా, 15th May కి 1 year అవుతుంది మన శ్రీమద్ భాగవతం నిత్యం శ్రవణం చేసి. అఫ్ కోర్స్ సండే సెలవు తీసుకున్నాం, బట్ ఇప్పుడు సండేస్ కూడా చేస్తున్నాం సునీత మాతాజీ బర్త్డే నుంచి. అది బాగుంది. సో నిత్యం చేస్తున్నాం. ఏదన్నా కొంచెమైనా జ్ఞాన వైరాగ్యం వచ్చినట్టు అనిపిస్తున్నాయా, ఇంకేం ఓపెన్ అవ్వలేదు అకౌంట్, లేదు మాతాజీ వస్తుంది. కొంచెమైనా పైకి ఫిల్ అవుతున్నట్టు కనిపిస్తుందా అకౌంట్, లేకపోతే వింటున్నా కొద్ది ఇప్పుడు దేవహూతి దేవి ఆకాశ సౌధం విన్నప్పటి నుంచి కొన్ని కోరికలు ఎక్కువ వచ్చేయండి, మా ఇంట్లో బెడ్ అసలు కన్వీనియంట్ గానే లేదు అలాంటివి అనిపిస్తున్నాయా? కొంతమంది భాగవతం అటువంటి వాటికి వివరణ గురించి కూడా వినేవాళ్ళు ఉంటారు తెలుసా మీకు, అటువంటి విని కూడా భక్తులు అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో భాగవతం ఏం చేస్తుందంటే, ఎందుకంటే ఇవన్నీ వివరణలు ఎందుకు ఇవ్వాలి, చాలా మంది సందేహం వస్తుంది. అక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నట్టు అందరూ అక్కడ భక్తులే ఉన్నారా, రకరకాల వాళ్ళు వచ్చారు. కొంతమంది కర్మయోగం పాటించేవాళ్ళు, కొంతమంది జ్ఞాన యోగం, కొంతమంది నిరాకార బ్రహ్మజ్యోతి చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అష్టాంగ యోగం, హఠ యోగం, అందరు రకాల ఎవరున్నారు ఆ యొక్క వినే వాళ్ళలో అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒక దాని మీద ఇంట్రెస్ట్, మీకు నేను మా విషయం గురించి మాట్లాడలా, 1 రోజు వింటారు, 2 రోజులు వింటారు, 7 రోజులు కూర్చొని వింటారా, కానీ ఇప్పుడు మీకు తెలిసిన విషయం గురించి నేను ఒకటి మాట్లాడుతాను మధ్యలో, అప్పుడు ఏమవుతుంది, ఓ ఇది నాకు సంబంధించింది కూడా ఉంది ఇక్కడ ఏదో ఏమవుతుంది, ఓ అష్టాంగం గురించి మాట్లాడుతున్నాడు ఈయన, మనకు తెలియని విషయం ఏమైనా ఉందా, ఇంకేమైనా చేయాలా, వాళ్ళు నేర్చుకుంటారు. అష్టాంగ యోగం గురించి మొత్తం చెప్పేసిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఆయన అష్టాంగ యోగం కంటే చాలా పవిత్రమైనది భక్తి యోగం అని చెప్తాడు ఆయన కదండి. ఆ విధంగా ఏం చేస్తున్నాడు ఆయన, అన్ని రకాల వాళ్ళని దగ్గర చేర్చి భక్తి యోగం ఒక మహత్యాన్ని చెప్పి చివరికి వచ్చేపాటికి అందరినీ భక్తికి తీసుకుని వచ్చే మార్గం చేస్తారు. మనం ఏదైనా ప్రవచనం చెప్పేటప్పుడు కూడా మన ఆచార్యులు చెప్పే ప్రవచనం ఎప్పుడైనా విని చూడండి, ప్రభుపాద గారిది కానీ గురు మహారాజ్ది కానీ, ఇదే ఎసెన్స్ ఉంటది. దే టచ్ సో మెనీ థింగ్స్, ఎన్నో టచ్ చేస్తారు, బట్ ఎండింగ్ ఎక్కడ తీసుకుని వస్తారు, భక్తి యోగం కదండి, భక్తి యోగం. ఎందుకంటే అదే మంగళప్రదమైనది జీవుడికి, రైట్. సో ఇక్కడ కూడా కర్దం అని ఆల్రెడీ చెప్పేశారు, ఆత్మ యొక్క స్థితి గురించి చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ భక్తి గురించి ప్రాముఖ్యం చెప్తున్నాడు ఆయన, రైట్. సో ఇంకేమంటున్నాడు ఆయన, ఈ 2 విషయాలు చేయాలి. ఇంకేమంటున్నాడు, 20వ శ్లోకంలో చెప్తున్నారు, భౌతికత్వం నుండి ఆసక్తి శుద్ధాత్మకు గొప్ప పాసం. సరేనండి, మీరు ఇంత చెప్పినా నాకు భౌతిక విషయాల పట్ల ఆసక్తి వదలట్లేదు అంటే ఏంటి, అదేమని చెప్తున్నారు, గొప్ప పాసము.
పాసం అంటే ఏంటి? బంధం, కట్టి వేస్తుందంట, చేతుల్ని కట్టి వేస్తుంది. సో అందుకని ఈ విషయాన్ని పండితుడైన వాడు, కవయః పండితుడైన వాడు, తెలివైన వాడు, బుద్ధిమంతుడు ఏం చేయాలి? ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకా నేను భౌతికత్వం పట్ల ఆసక్తి పెంచుకుంటే అది నన్ను ఏం చేస్తుంది? ఈ శుద్ధాత్మ కింద ఉండటం కుదరదు, మలినమైన చైతన్యంతో ఉండాలి, నన్ను బంధిస్తుందని తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలంట? ఆ ఆసక్తితో, తెలుసుకోవాలన్న ఆసక్తితో ఎవరిని సంప్రదించాలి? మనలాంటి ఇంకో బద్ధజీవుడి దగ్గరికి వెళ్ళకూడదు కదండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలంట. ఏమంటున్నారు? సాధుషు కృత మోక్ష ద్వారం. భక్తుల యొక్క ఆశ్రయం తీసుకోవాలంట. ఈ భక్తుల యొక్క అసోసియేషన్, సాంగత్యం ఎలా ఉంటుందంట? మోక్ష ద్వారం అపవృతం, మోక్ష ద్వారాన్ని తెరుస్తుందంట. అమృతత్వాయ కల్పతే, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి అదే ద్వారం. ఏమిటి? శుద్ధ భక్తుని సాంగత్యం. సో ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ. భౌతిక విషయాల పట్ల ఆసక్తి, భౌతిక స్వభావం, భగవంతుని పట్ల భక్తునికున్న ఆసక్తి, కృష్ణ భక్తి భావం. భావన అంటే ఏంటి? ఆసక్తి. దేని పట్ల ఆసక్తి ఉంది, దాన్ని బట్టి మన చేతన ఉంటుంది, మన కర్మలు ఉంటాయి, దానికి రిజల్ట్ ఉంటుంది కదండి. సో మనం బద్ధజీవుడి కింద ఉంటారనుకుంటే ఏదైతే ఆసక్తి భౌతిక విషయాల పట్ల, అదే ఆసక్తి మనని గొప్ప పాసం, బంధనం కింద అయిపోతుంది, మన కాళ్ళకి బంధనాల కింద అయిపోతుంది. సో ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుపాద్ గారు. ఏమన్నారు? సాధు సంఘ లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధిపై. సాధు సంఘ సర్వ శాస్త్రాలు చెప్తున్నా ఏమని? లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి. లవ మాత్రంగా సాధు యొక్క సాంగత్యం దొరికిన సర్వసిద్ధులు లభిస్తాయంట వాడికి కదండి. మనం చాలా చెప్పుకున్నాం, చాలా సార్లు నారదముని నారదముని యొక్క వృత్తాంతం చాలా సార్లు చెప్పుకున్నాం. కైలాష్ అండ్ నారదముని, చిన్న పిల్లవాడు కైలాష్. అప్పుడు నారదముని వస్తారు, చెప్తారు, నాయన అసలు నాలాంటి మహాత్మ యొక్క దర్శనం చాలా కష్టం దొరకటం, బట్ నాకు నీ మీద ఎందుకు ప్రేమ కలిగింది, దర్శనం ఇస్తున్నాను, నేను ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్తాను, భక్తి మార్గంలో బతుకు. కైలాస్ ఏమంటాడు? చాలా చిన్న పిల్లవాడిని నారదముని, వస్తే వచ్చారు కానీ చాలా ఆడుకోవాలి, ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం పెద్దయ్యాక రండి అప్పుడు చూసుకుందాం. నారదముని అంటే సరే పక్క కదా వస్తాను. మళ్ళీ కొంచెం పెద్దయ్యాక వస్తే అప్పుడేమంటాడు? చదువుకోవాలి, స్టడీస్ అంటున్నారు, సెటిల్ అవ్వాలి అంటున్నారు, మళ్ళీ తర్వాత చూసుకుందాం. నారదముని మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తాడు. ఈసారి ఏమవుతుంది? పెళ్లి అయిపోతుంది. చూసారా, భార్య పిల్లలు, ఎంత రెస్పాన్సిబిలిటీ నారదముని, ఇప్పుడు చేయలేను. మళ్ళీ వస్తాడు ఆయన, ఇద్దరు వచ్చేప్పటికి ముసలి అయిపోతాడు, పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు, కానీ ఏమంటాడు? వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీ నాది, ఇది అయిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ నారదముని వచ్చేవాడికి కైలాష్ కనిపించట్లా. ఎక్కడ ఉన్నాడు కైలాష్? పట్టణంలో ఉన్నాడు, ఫోటోలో ఉన్నాడు. ఏమయ్యాడు కైలాష్ అంటే ఇంకెక్కడండి, ఫోటోకి ఎక్కిస్తాడు, ఆల్రెడీ చనిపోయాడు. రైట్. సో బయట నుంచి కుక్క గట్టి గట్టిగా మరుగుతుంది. ఎవరా అని చూస్తే కైలాష్. నారదముని చెప్తున్నా, నేనే నారదముని, నేనే మీ శిష్యుణ్ణి, ఇలా ఉన్నాను. అదేంటయ్యా కుక్కలో ఉండి ఏం చేస్తున్నావు? అయ్యో తెలీదా నారదముని, ఎంత కష్టపడి సంపాదించి పెట్టాను, మీరు సరిగా ఇంట్లో అన్ని వస్తువులు, ఇంపార్టెంట్ వస్తువులు, డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ పెట్టేస్తున్నారు, దొంగలు చోరీ చేసేస్తారు, అందుకని కుక్క కింద అయిపోయి ఇక్కడ కాపలా కాస్తున్నానండి. ఇప్పుడు నారదముని అంటారు, ఒరే పాపాత్ముడా, ఎంతవరకు వచ్చేసావు, సరే ఇప్పుడైనా చెప్తాను విని నామం చేస్తావా? ఇంకా అవకాశం ఉంది, ఇంకా నీకు కనిపిస్తున్నా, నీకు అర్థం అవుతుంది నేను నారదముని అని, అది సుకృతి, నీకు ఇచ్చిన సుకృతి, తెలుసుకో. లేదు నారదముని సో బిజీ. సరే మళ్ళీ వస్తాను నారద. మళ్ళీ వచ్చేప్పటికి ఏమవుతుంది? కుక్క లేదు, కుక్క కూడా దండ వేస్తారు. సో అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తుంటే, లేదండి కుక్క చనిపోయింది. సరే అయితే ఆలోచిస్తుంటే పొలాలు తిరుగుతూ ఉంటే అక్కడ బుస్స సౌండ్ వస్తుంది. నారదముని, నేనే కైలాష్. నారదముని, రోరి పాపాత్ముడా, పాము కింద అయ్యా, ఎందుకు ఇప్పుడంటే? నేను ఊరికే అయ్యానే ఏంటండి, ఇప్పుడైతే కొంచెం ఇంటి పట్ల జాగ్రత్త వచ్చింది వాళ్ళకి, కానీ పొలాలు అలాగే వదిలేస్తున్నారు, ఎలకలు గట్రా తిరుగుతున్నాయి, బాగా చెద పట్టేస్తుంది, పంట అంత నాశనం అయిపోతుంది, వాళ్ళకి సరిగ్గా అందుకని పాము కింద అయ్యేసారు. నారదం, ఎలా కాదు, నీకు భరితవాది చేయించాలి. ఏం చేస్తారు? వాళ్ళు పిలిచి, మీ పొలంలో పెద్ద పాము తిరుగుతుంది, చిన్న పిల్లలు తిరుగుతున్నారు, జాగ్రత్త, చంపేస్తుంది. ఏం చేస్తారు? అందరూ కుట్టేస్తారు. కైలాష్ చెప్తాడు, ఒరే మీ నాన్నని మీ పొలాన్ని కాపాడడానికి వచ్చాను, చూసారా బుస కొడుతున్నాడు, కొట్టండి. అప్పుడు నారదముని చూస్తూ కైలాష్ దేహం విడిచిపెట్టగానే అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలో అవకాశం వస్తుంది. మన జీవితంలో నారదముని కైలాస్కి ఇచ్చినట్టుగా అన్ని అవకాశాలు గురుగారు వస్తారా అన్నిసార్లు మన జీవితంలోకి? ఏమండి?
ఒక సామెత ఉంది కదా, ఏమంటారు, అదృష్టం సరే ఒకేసారి తల్లి కొట్టిందంట, సరే ఆ? తల్లి. కానీ తలుపు దురదృష్టం తీసి కొడుతుందంట. అదే చాలు. తలుపు తీసి డోర్ తీసేంత వరకు అక్కడే కూర్చుంటుందంట కదండి. కానీ అదృష్టం ఒకసారి కొట్టేసి వెళ్ళిపోతుంది మెరుపు తీగలాగా. అప్పుడు తీయపోతే రాదు. కైలాష్ అదృష్టవంతుడు కాబట్టి అదృష్టం పదే పదే డోరు కొట్టింది. మనకి రాదండి అలాగా. చాలా మంది ఏమని చెప్తారు, మొన్న చెప్పినట్టు మీకు రాధేశ్యామ్ ప్రభు క్లాస్ లో ప్రభుజీ చక్కగా చెప్పారు ఎవరి గురించి, మన అజామిలా గురించి చెప్పారు. సెకండ్ ఛాన్స్ వచ్చింది. సో రాజేశ్వర ప్రభు అడుగుతున్నారు మీ రియలైజేషన్స్ చెప్పండి. సో ఆ వ్యక్తి అంటున్నాడు, వావ్, చాలా మంది క్యారెక్టర్స్ గురించి చెప్పారు, గజేంద్ర, అజామిలా, ఆ ఇంకెవరు, మన ధ్రువ మహారాజు, ప్రహ్లాద్, అందరు చెప్పి మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది, మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఒక డివోటీ రైస్ చేశారు ఏంటంటే అజామిలా. ఎందుకు, ఎందుకంటే చక్కగా ఎంజాయ్ చేశాడు, చివరిలో నామం కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. రాజేశ్వరం ప్రభు చెప్పారు, కానీ అజామిల్లాకి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, భరత మహారాజ్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వనట్టు నీకు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి కదండి. సర్వ అధికారి స్వామి, మనం క్వశ్చన్ చేయడానికి లేదు. భారత మహారాజుకి ఛాన్స్ ఇవ్వను, ఆయన నీకు పేరు పెట్టిస్తాడా? అయినా మనందరికి సెకండ్ ఛాన్స్ వచ్చిందా లేదా? వచ్చింది మాతాజీ. ఎవరిచ్చారు మనకి సెకండ్ ఛాన్స్? గురువులు. ఆధ్యాత్మిక గురువులు మాతాజీ, గురువు మాతాజీ. ఓకే, మనకి ఎవరిచ్చారు? మనకి ఎవరైనా ఇచ్చారా లేదా సెకండ్ ఛాన్స్? ఇంకా వెయిట్ చేస్తున్నామా సెకండ్ ఛాన్స్ కోసం? నా యమబోటులో వస్తే మన తల మీద చేయి పడితే గానీ సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టు కాదా? గురువుడు ఇచ్చారు మాతాజీ నామం చేసుకోమని. ప్రభుపాద్ ఆల్రెడీ ఇచ్చేసారు మన అందరికి సెకండ్ ఛాన్స్. శ్రీల ప్రభుపాద్ పుస్తకం మన చేతిలో ఎప్పుడైతే పడిందో కదండి, అదే మనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన రోజు. ఆల్రెడీ మనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వబడింది. ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అన్నది వాళ్ళ ఇష్టం, రైట్ కదండి. సో టికెట్ అయితే కొనేసి ఎవరైనా మన చేతిలో పెట్టచ్చు కదండి. టికెట్ ని తల కింద దిండు కింద పెట్టి పడుకుంటా, నన్ను తీసుకెళ్ళి నువ్వు ట్రైన్ లోనే పడుకోబెట్టు అంటే చాలా దారుణం కదండి. ఇంకా అలా చేయటం ఉండదు ఇంకా. అంత కరుణ కష్టం. అప్పుడు అటువంటి వాళ్ళకి సమాధానం కల్కి భగవానుడే వస్తారు. ఆయన ఇంకేం మాట్లాడ్డా, ఆయన ఓన్లీ చేతలు ఏం చేస్తాడు, ఆయన ఖడ్గంకే పని చెప్తాడు. కల్కి భగవాన్ ఆయన వస్తాడు. అందుకని అంత స్థితికి వెళ్ళకూడదు, ఆయన ఉగ్ర రూపాన్ని చూడకూడదు అనుకుంటే ఇప్పుడు మా కరుణావతారాలైన నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు ఇచ్చారు, దివ్య ఔషధం ఇచ్చారు. ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఆ దివ్య ఔషధాన్ని తీసుకుంటే ఈ 10,000 సంవత్సరములు ఏంటంట, గోల్డెన్ పీరియడ్ అంట. గోల్డెన్ అవతారమైన చైతన్య మహాప్రభు ఇచ్చిన గోల్డెన్ పీరియడ్. కలి బ్రేక్ తీసుకుంటున్న సమయం. కలి బ్రేక్ తీసుకుంటేనే ఇంత దారుణంగా ఉంది. కలి పిల్లలు బ్రేక్ అయిన తర్వాత ఎలా ఉంటారు? ఇంకా ఉత్సాహంగా ఉంటారు. కలి బ్రేక్ అయిన తర్వాత ఎలా ఉంటాడు? అంత విజృంభిస్తారు అనమాట. కాబట్టి బెటర్ మన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయాలి. ఇక్కడ ప్రోపాద్ గా చక్కగా రాశారు, మహాత్ముల సేవ మోక్షానికి రాచ మార్గం. అందుకనే మనకు ప్రోపాద్ గారు చెప్తారు, పేరులో పేరుకు ముందు మహాత్మ అని పెట్టుకుంటే మహాత్ములు అయిపోరు. ఇప్పుడు ఎవరు మహాత్ములు? ఎవరైతే భక్తి యోగాన్ని ఆశ్రయించి శుద్ధ భక్తి చేస్తున్నారో వాళ్ళే మహాత్ములు. భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తారు, మహాత్మా సుదుర్లభ. అంత శుద్ధ భక్తి చేసే మహాత్ముడు దుర్లభం, దొరకటం కష్టం. అటువంటి వాళ్ళు మన జీవితంలోకి వచ్చారు అనుకుంటే చాలా అదృష్టం. అటువంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు లైఫ్ లో. వాళ్ళ శరణాగతి తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకని ఏమన్నారు? మోక్షానికి రాచ మార్గం అంటే రాయల్ రోడ్. నరకానికి రాయల్ రోడ్ ఏంటండి? భక్తుల యొక్క సాంగత్యం రాయల్ రోడ్. దేనికి? మోక్షానికి. మరి నరకానికి రాయల్ రోడ్ ఏంటి? ఇంద్రియ తృప్తి. భగవద్గీతలో స్వామి చెప్పాడు 3 ఉన్నాయని. ఏంటవి? మర్చిపోయారా? భగవద్గీత ఏంటి 3? కామము, కామం, క్రోధం, లోభం. కామం, క్రోధం, లోభం. ఏంటివి? నరకానికి 3 ద్వారాలు. జస్ట్ అందులో పడ్డామంటే ఏంటి? జస్ట్ నరకంలో ల్యాండ్ అవుతాం అంతే. బతికుండగానే ఆ జీవితం నరకం అయిపోతుంది, దేహం విడిచిపెట్టిన తర్వాత అక్కడే ల్యాండ్ అవుతాం డెఫినెట్, రైట్. సో ఈ కామం ఏం చేస్తుంది? ఇంద్రియ కోరికలు, ఇంద్రియ భోగం నందే వాడిని ఉంచుతుంది. రకరకాల కోరికలు, రకరకాల కర్మలు. ఏమవుతుంది? ఇక్కడ ప్రోపాద్ గా చక్కగా రాశారు. సో అటువంటి విషయాల్లో ఆసక్తుడై వ్యవహరిస్తున్న వ్యక్తితో మన సాంగత్యం చేస్తే
మన పరిస్థితి ఏమవుతుంది? సాంగత్యం ద్వారా నరక ద్వారం తెరుచుకోనగలదు. మనకు మనకు కూడా నరక ద్వారం ఓపెన్ అవుతుంది. రైట్? తాగుతున్న వాడి దగ్గర రోజు కూర్చుంటే ఏమవుతుంది? 4 రోజుల్లో మన చేతిలో కూడా గ్లాస్ వస్తుంది కదండి. సో మన ఒక మహారాజ్ చెప్పారు, భాగవతం ఎంతమంది దగ్గర ఉందంటే, సో మెనీ పీపుల్ హ్యాండ్ రైజ్ చేశారు. ఎంతమంది రోజు చదువుతున్నారంటే అందులో 10% రైజ్ చేశారు. సో మహారాజ్ చెప్పారు, బాటిల్ పక్కన పట్టుకున్నంత మాత్రాన అతని తాగుబోతని ఎవరు అనరు. బాటిల్ ఒప్పించేసి తాగితేనే వాడు తాగుబోతు కదండి. శ్రీమద్ భాగవతం ఉన్నంత మాత్రాన, మన దగ్గర పుస్తకం ఉన్నంత మాత్రాన మన భక్తులు అయిపోయినట్టు కాదు. ఎప్పుడైతే ఓపెన్ చేసి చదివి అర్థం చేసుకుని పాటిస్తే భక్తులు అవుతారు. రైట్? భాగవత పుస్తకం కొన్నామా, కొనిసామండి. చదువుతున్నావా? లే, కాదు, చదవాలి, ఆచరించాలి. సో ఇవన్నీ మనకి పగడ్బందీగా ఎవరు చేయించగలరు? గురువు. గురువు ఏం చేస్తారు? మనకి కరెక్ట్ గా సెటరేట్ చేస్తారు. ఎలాగైతే డాక్టరు పేషెంట్ యొక్క రోగాన్ని బట్టి ఒక మెడిసిన్ ఇస్తాడు కదండి, ఆ మెడిసిన్ మనం ఫాలో అయిపోవాలి. అదే మనకి కరెక్ట్ ట్రీట్మెంట్. సో గురువు కూడా చెప్తారు, నువ్వు ప్రీచింగ్ చేయి, నువ్వు గార్లైన్ సేవ చేయి, నువ్వు డీటీ సేవ చేయి. వాళ్ళకి అర్థమవుతుంది మన చేతన, మన వ్యవహారం. ఒక్కోసారి మనలో కెపాసిటీ లేకపోయినా ఆ గురువు ఇచ్చిన బ్లెస్సింగ్ కారణంగా మనం చేయగలుగుతాం. యాక్చువల్ గా అసలు నేను వెరీ సాఫ్ట్ స్పోకెన్, అసలు బయట ఎక్కువ మాట్లాడలేదు. ఈవెన్ ఇన్ఫోస్ లో వర్క్ చేసినప్పుడు కూడా ఓన్లీ విత్ ఇన్ మై టీమ్ మీటింగ్స్ అప్పుడే నా మాట వినిపించేది, ఏదైనా నేను ప్రజెంట్ చేసినప్పుడు. లేకపోతే మిగతా టైంలో వెరీ సైలెంట్, అసలు ఉన్నదా లేదా. సో ఎప్పుడైతే నా శిక్షా గురువు నాకు ప్రచారం చేయమన్నప్పుడు నేను ఒకటే అన్నాను, ఎలా అవుతుంది? అవ్వదు కదా. బట్ మా శిక్షా గురువు ఒకటే చెప్పారు, గురు మహారాజ్ ఒక ఇన్స్ట్రక్షన్, అది మీ కెపాసిటీ ఉన్నా లేకపోయినా అది మీ అనవసరం. అది గురు మహారాజ్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే ఆ ఇన్స్ట్రక్షన్ తోనే శక్తి వస్తుంది. సో ఇదే కాదు, ఏ సేవ అయినా సరే, ఈవెన్ జపం అయినా సరే. ఇంతకుముందు మనం జపం చేసేవాళ్ళమా? లేదు. ఇంతకుముందు ఏకాదశి చేసేవారా అందరూ ఉపవాసం? సో ఎవరైనా చెప్పండి, ఇంతకు ముందు అసలు ఒక్క పూట కూడా తినకుండా ఉండలేని వాళ్ళు ఇప్పుడు ఏకాదశి ఎంతమంది చేస్తున్నారు? నేను చేస్తున్నాను మాతాజీ. రైట్ రైట్. సో నేను కూడా మాతాజీ కొంచెం కష్టం కదా. మీదే సో నాగ చేస్తున్నాను. సునీత మాది చెప్పారు, మాతది హెడేక్ వస్తుంది, బట్ స్టిల్ షీఈస్ డూయింగ్ ఇట్ కదా. ఎందుకని? ఇదైతే ఫోర్స్ వస్తుంది, ఏదైతే ఆ కరుణ వస్తుంది కదండి, వాళ్ళ మీద డిపెండ్ అయ్యే చేస్తున్నాం. సంకల్పం తీసుకున్నాం ఈ రోజు మహారాజ్ కోసం చేస్తామని, మనకు తెలుసా సంకల్పం ఫుల్గా చేసేయగలమని? బట్ నమ్మకం, గురువు కోసం చేస్తున్నాం, కృష్ణుడి కోసం చేస్తున్నాం, మన సంకల్పం నెరవేర్చగలమేమో. మన శక్తితో చేయట్లా, మన శక్తితో చేస్తే పావు గంటలో ఆకలిస్తుంది. రైట్? యాక్చువల్ గా నేనైతే తిరగడ్డ అయితే ఉండలేను, కావాలంటే నిద్ర లేకుండా 2:00 వరకు ఉండమని ఉంటాగానే. మా అమ్మగారికి ఇప్పటికే ఆశ్చర్యం, నీలాంటి వాళ్ళు ఉపవాసాన్ని పనికిరారు అనుకో. ఎందుకంటే చిన్నప్పుడు మా సిస్టర్స్ కజిన్స్ అందరూ కూడా శుక్రవారాలు వ్రతాలు చేసేవారు, శనివారాలు వ్రతాలు చేసేవారు. వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. శనివారం నైట్ ఒక పూట తినకుండా ఉంటాకి నాకు గగనం అయిపోయేది. అందరూ చేస్తున్నారు రకరకాల శనివారం నైట్ ఒక్క పూట, అది కూడా టిఫిన్ పెడతామనేవారు, అయినా నాకు కష్టంగా ఉండేది. సో అంత కష్టం ఉండేది. ఇప్పుడు ఎలా చేస్తున్నాం? గురువు యొక్క కృప కదండి. ఈవెన్ 16 రౌండ్స్ తీసుకున్నప్పుడు, 8 రౌండ్స్ తీసుకున్నప్పుడు, ఎన్ని సంకల్పాలు ఓకే చేసినప్పుడు కూడా ఒక కండిషన్, ఎలా చేయగలం? కానీ చేయగలుగుతున్నాం. ఎలాగా? మన శక్తితో అయితే కాదు కదండి. ఆ గురువు యొక్క కృప, మెర్సీ. ఇప్పుడైతే మన గురువుని శరణాగతి పొందాం, ఆ కృప వల్లే మనం ఈరోజు జపమైనా మన విధి విధానాలైనా పాటించగలం. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా రాశారు, భౌతిక ఆకర్షణ ముడిని ఏ విధంగా ఛేదించాలో మనకి గురువు బోధిస్తారంట. ఏంటి ముడి? ముడి అంటే ఏంటి? చాలా సార్లు వస్తుంది ముడి గురించి. ఏంటి ఆ ముడి? మిథ్యాహంకారం. ఆహా, మిథ్యాహంకారం. మిథ్యాహంకార ముడి. హృదయ గ్రంథి, దీన్నే హృదయ గ్రంథి ముడి అంటారు. విద్యాహంకారం, మిథ్యాదాత్మము, రకరకాల పేర్లతో పిలుస్తారు కదండి. ఆ ముడిని ఛేదించాలంటే ఏం కావాలి? గురువు యొక్క ఉపదేశాలను పాటించాలి, భగవంతుని యొక్క కరుణ అవసరం. ఇది ఎలా దొరుకుతుంది? సాధు సంఘం, సాధుల యొక్క సాంగత్యం. సో అటువంటి సాంగత్యం ద్వారానే ముక్తి పదం అనేది ఓపెన్ అవుతుంది, ఆ పాత్ అనేది ఓపెన్ అవుతుంది. లేకపోతే మనం ఏ పాతలో వెళ్తున్నాం? నరకానికి వెళ్లే పాతలో రోజు కొన్ని అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం, అంతే, పెద్ద తేడా ఏం లేదు. సరే, అయితే ఈ 21 నుంచి 23 వరకు అయితే బాగుంది, చాలా బాగా చెప్పారు. సాధు యొక్క సాంగత్యం ఎలా తెలుస్తుంది? అతను పలానా అతను సాధు అని కదండి. అతని క్యారెక్టరిస్టిక్స్ ఏదో ఉంటాయి కదా.
కదండి. అది ఇప్పుడు చెప్తున్నారు 21 నుంచి 23 వరకు ఆ సాధువు యొక్క లక్షణాలు అలా ఉంటాయి. అది కూడా చెప్తున్నారు కపిల భగవానుడు. తితిక్షవా కారుణీకాః సుహృదా సర్వదేహినాం అజాత శత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. ఓర్పు, కరుణ, సర్వజీవుల మిత్రత్వం అనునవి సాధువు లక్షణములు. అతడు అజాత శత్రువు, శాంతుడు, శాస్త్రమునకు కట్టుబడి ఉండువాడు అయ్యుండును. అతని గుణములన్నీను ఉదాత్తములు. 22వ శ్లోకం. మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే త్యక్త కర్మాణ త్యక్త స్వజన బాంధవాః. అటువంటి సాధువు అనన్య భావంతో దృఢమగు భక్తియుత సేవయందు నెలకొని ఉండును. భగవానుని కొరకు అతడు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయములు వంటి సమస్త సంబంధములను త్యజించి వేయును. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు 21 చదవండి. 22 విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ చదువుదురు కానండి మీరు. ఓకే మాతాజీ, నేను కూడా చదువుతాను. ఓకే మాతాజీ, నెక్స్ట్ ఇంకా మనం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. పైన వివరింపబడిన సాధువు కృష్ణ భక్తుడే కనుక అతని కార్యము జనులకు కృష్ణ భక్తిని కలిగి ఉండుటే అయి ఉండును. అది అతని కరుణ విశేషము. కృష్ణ భక్తి లేనిదే మానవ జీవితం అతడు ఎరిగి ఉండును. ఆ విధముగా అతడు దేశమంతటయును ఇంటింటికి తిరుగుచు భక్తి భావనను చేపట్టండి. కృష్ణ భక్తుల కండి. జంతువుల వలె కోరికలను తీర్చుకొనుట యందే మీ జీవితాన్ని పరపకండి. మానవ జీవితము నుండి ఆత్మానుభవమునకే కృష్ణ భక్తి భావనము అనుచు ప్రచారము చేయును. సాధువు చేసేది ప్రచారం ఇదియే. తాను మోక్షమును పొందుటలో అతడు సంతృప్తి చెందక సర్వదా ఇతరుల గూర్చి ఆలోచించును. పతిత జీవుల ఎడ అతడు పరమ కరుణను కలిగి ఉండును. కనుకనే అతడి ఒకానొక గుణమును కారుణిక అనగా పతిత జీవుల ఎడ పరమ కరుణ ప్రచార కార్యక్రమం నందు పాల్గొనినప్పుడు అనేకములైన అవరోధములను అతడు ఎదుర్కొనవలసి వచ్చును. కనుకనే సాధువు భగవద్భక్తుడు గొప్ప ఓర్పు కలవాడై ఉండవలను. భక్తి యోగపు దివ్య జ్ఞానమును స్వీకరించుటకు బద్ధజీవులు సిద్ధపడి యుందురు. కనుక ఎవరైనా అతని ఎడ అమర్యాదగా వర్తించవచ్చును. బద్ధజీవులు భక్తి యోగము మెచ్చరు, అది వారి రోగము. అటువంటి వారిని దాని ప్రాముఖ్యమును తెలియజేసే సూతిరహిత కార్యమును సాధువు చేపట్టి ఉండను. కనుకనే భక్తులపై కొన్ని మార్లు హింసాయుత దౌర్జన్యమును చేయబడుచుండును. యేసుక్రీస్తు సిలువ వేయబడెను. హరిదాస ఠాగూరుకు 22 అంగడి ప్రాంతములలో బెత్తములతో కొట్టబడెను. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ప్రధాన అనుయాయుడైన నిత్యానందుల వారు జగాయి మిఠాయిలచే తీవ్రముగా గాయపడిది. కానీ పతిత జీవులను ఉద్ధరించుటకే వారి కార్యము కనుక వారు తితిక్షను కలిగి ఉండేది. ఓర్పును కలిగి ఉండి పతిత జీవులందరి ఎడను కరుణను కలిగి ఉండుట సాధు పురుషుడికి ఒకానొక లక్షణము. సర్వ జీవ సృహృతి అయిన కార్యమున అతడు కరుణమయుడై ఉండును. అతడు మానవ సంఘపు శ్రేయోభిలాషి మాత్రమే కాక జంతువులకు కూడా శ్రేయోభిలాషి అయి ఉండును. కనుకనే ఇచ్చట సర్వ దేహినా భౌతిక దేహములకు కలిగినట్టి జీవులందరూ ఇవి చెప్పబడినది. కేవలము మానవుడే కాక సునక మార్జాలాది జంతువులు కూడా భౌతిక దేహములను కలిగి ఉన్నవి. కనుకనే భక్తులు ఎల్లరి ఎడను సునక మార్జాలములు వృక్షాదులు కరుణామయులై ఉందురు. జీవులందరూ చరమముగా ఈ భవబంధము నుండి ముక్తిని పొందు రీతులు అతడు వారితో వర్తించును. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు శిష్యులతో ఒకరైన శివానంద సేనుడు ఒక కుక్కను ముక్తిని కలిగించెను. సాధు సాంగత్యము ద్వారా సునకము మోక్షమునందిన సంఘటనలు ఎక్కువగలవు. సమస్త జీవుల లాభము కొరకై సాధు మహత్యము అత్యున్నతమగు పరోపకార కార్యక్రమం లగ్నమై ఉండుటయే అందులకు కారణము. సాధువు ఎవరి ఎడను శత్రుత్వమును కలిగి ఉన్నప్పటికీ ఈ జగత్తు కృతజ్ఞత హీనమైనందున అతడు ఎక్కువ శత్రువులను కలిగి ఉండును. శత్రువు మరియు మిత్రుడు నడుమ భేదమేమి
నైజమునందలి భేదమే వారిరువురి నడుమ గల భేదము. బద్ధజీవులందరూ భవబంధము నుండి ముక్తిని పడైనట్లుగా సాధువు వారితో వర్తించును. అనగా బద్ధజీవుని ఊరటించుట ఎందు సాధువు కన్నను వేరెవ్వరును అధిక మిత్రత్వమును చూపజాలరు. సాధు మహత్యము శాంతుడై ఉండి శాస్త్ర విషయములనన్నిటినీ ప్రశాంతముగా అనుసరించుటను. సాధువు అనగా శాస్త్ర నియమములను అనుసరించుచు అదే సమయమున కృష్ణ భక్తుడై ఉండు వాడనే భావము. భగవద్దేశములను పాటించినమని సర్వశాస్త్రములను మనము ఉపదేశించుచున్నవి కనుక శాస్త్ర నియమములను నిజముగా పాటించువాడు భక్తుడై అయి తీరును. కనుక సాధువు అనగా శాస్త్ర నిర్దేశములను అనుసరించువాడు మరియు భక్తుడు అని భావము. ఈ గుణము అన్నిలను భక్తుని యందు ప్రస్తుతముగా గోచరించును. భక్తుడైన వాడు దేవతల సద్గుణములన్నిటినీ వృధా పట్టుకొనగా ఆ భక్తుడు మాత్రము విద్యా సారంగుతుడైనప్పటికీ దివ్యానుభూతి ప్రమాణమును అనుసరించి నిజమైన శుభగుణమును గాని యోగ్యతను గాని కలిగి ఉండడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యంపై శ్రీల ప్రిపాదుల వారికి జై. సన్యాసాస్త్రం నందున్న వ్యక్తి సైతము సాధువు అనియే పిలువబడును. తన గృహమును సౌఖ్యమును స్నేహితులను బంధువులను బంధుమిత్రుల ఎడ తన కర్తవ్యము వంటి సమస్తమును అతడు త్యజించి ఉండుటే అందరకు కారణము. సన్యాసి సాధారణముగా త్యాగమయ జీవనమునందుండును. కానీ తన శక్తి అంతయు గొప్ప తపస్సుతో భగవత్ సేవ యందు వినియోగింపబడినప్పుడే అతని త్యాగము జయప్రదము కాగలదు. కనుక ఇచ్చట భక్తిం కుర్వంతి ఏ దృఢాం అని చెప్పబడినది. శ్రద్ధగా భగవత్ సేవ యందు నెలకొని ఉండి సన్యాస జీవనమునందు కొనసాగువాడే సాధువు. కేవలము భగవత్ సేవార్థమై సంఘము నెడ కుటుంబము నెడ గల సమస్త బాధ్యతను త్యజించిన వాడు మరియు లౌకిక పరహిత పరాయణత్వమును విడిచిన వాడు మనుజుడే సాధువు. ఈ లోకమునందు జన్మించిన సాధారణ జీవులేడా తల్లిదండ్రులేడా పితృదేవతలేడా ఇంకెందరో పెక్కు బాధ్యతలు మొగమాటములు తయారగును. దేవదేవుని సేవ కొరకై అట్టి మొగమాటములన్నిటినీ త్యజించినచో దానికై అతడు శిక్షింపబడడు. కానీ మనుజుడు ఇంద్రియ భోగార్థమై అట్టి కర్తవ్యములు పరిత్యజించినచో ప్రకృతి నియమము చే నిక్కముగా శిక్షింపబడును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. జై. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మనకి నెక్స్ట్ 21లో ఏం చెప్పారంటే సెకండరీ క్యారెక్టరిస్టిక్స్. ఆ సాధువు యొక్క సెకండరీ క్యారెక్టరిస్టిక్స్. ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నది 22లో చెప్పారు. 21లో సెకండరీ క్యారెక్టరిస్టిక్స్. 23లో ఆ సాధువు చేసే యాక్టివిటీస్ ఏంటి అది చెప్పారు. ఓకే. సో 21లో ఏంటి సెకండరీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇవి ప్రైమరీ కాదు, ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఏంటి ఆ సెకండరీ? తితిక్షవ, ఓర్పు కలిగి ఉంటాడు. రైట్, ఓర్పు కలిగి ఉంటాడు. ఇంకోటి ఏమంటారు? కారుణికః, కరుణ కలిగి ఉంటాడు. మూడవది అంటే సుహృదః, సర్వదేహినం. కొంతమంది దగ్గరగా సుహృదం చక్కగా సన్నిహితంగా ఉండటం లేదు. సర్వదేహిన, అన్ని జీవుల పట్ల కదండి. ఇవి సాధువు యొక్క లక్షణములు. ఏంటి? తితిక్షవ, కారుణికః, సుహృదః. ఓర్పు కలిగి ఉంటాడు, కరుణ కలిగి ఉంటాడు, స్నేహ బాంధవ్యాలు కలిగి ఉంటాడు. అజాత శత్రువు, ఎవరైనా తన శత్రువుని ఎవరు అనుకోడు. ఏమండి, యుధిష్ఠిర మహారాజ్ ఎప్పుడు కూడా దుర్యోధన్ని తన శత్రువు అనుకోలేదు కదండి. యుధిష్ఠిర మహారాజుని కూడా ఏమంటారు? అజాత శత్రువు అంటారు. అంటే ఆయనకి శత్రువులు లేరని కాదు, ఆయన ఎవరితో శత్రుత్వం పెట్టుకోవడానికి అర్థం. ఈవెన్ దుర్యోధను పట్ల కూడా ఆయన శత్రుత్వం ఉండదు. ఎంతో ఆశ్చర్యం కదండి. చివరిగా ఒక దుర్యోధనుడే మిగులుతాడు. ఆ నది కిందకి వెళ్ళి దాక్కుంటాడు. ఎటువంటి శత్రుత్వం లేకుండా యుధిష్ఠిర మహారాజు అయ్యో జాలి పడతాడు. ఒక్కడే ఉన్నాడు, మనం 5గురు ఉన్నాం. ఒక ఆఫర్ ఇస్తాడు. ఏమిస్తాడు యుధిష్ఠిర మహారాజు? ఎవరినైనా మా 5గురులు ఎవరినైనా ఒకరిని నువ్వు ఓడించేస్తే నీదే రాజ్యం. కృష్ణుడు అంటాడు, ఇంత చేశానయ్యా, ఏంటి మళ్ళీ ఇలా చేసావు? ఇప్పుడు దుర్యోధనుడు వచ్చి ఏ నకుల ఇలారా, సహదేవ ఇలారా అంటే కష్టం. ఎందుకంటే దుర్యోధనుడు మళ్ళీ యుద్ధంలో గట్టి తిట్ట. భీముడు అయితే సరిసాటి. ఈవెన్ యుధిష్ఠిర మహారాజు కూడా పనికిరారు. కానీ ఆప్షన్ అది ఇస్తాడు చూడండి.
మన శత్రువుకి అటువంటి ఆప్షన్ ఇస్తామా? ఇవ్వలేం. ఎందుకంటే మనం అతని శత్రువు కింద పరిగణిస్తాం. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజ్ పరిగణించట్లేదు, అందుకని ఆయన అజాత శత్రు. కానీ అలాగని అవతల వాళ్ళు అతని శత్రువుని పెట్టుకోరా? దుర్యోధనుడు పెట్టుకున్నాడు యుధిష్ఠిర మహారాజుతో. వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి శత్రువులు ఉండొచ్చు, బట్ వాళ్ళు ఎవరి పట్ల శత్రుత్వాన్ని కలిగి ఉండరు. శాంత, పరమ శాంతంగా ఉంటారు కదండి. యుధిష్ఠిర మహారాజు యొక్క శాంత స్వభావాన్ని చూసి ద్రౌపది దేవి ఆశ్చర్యపోతుంది, ఇలా ఎలా ఉంటారు మీరు? కానీ ఎప్పుడైతే ఆయనతో అంత సాంగత్యం చేసిన తర్వాత ద్రౌపది దేవికి కూడా ఆ కరుణ, ఆ శాంత స్వభావం అనేది వస్తుంది. మనం చూస్తాం అశ్వత్థామని ఆ భీముడు చంపేయాల్సిందే అన్నప్పుడు ద్రౌపది దేవి అంటుంది విడిచిపెట్టండి. ఎలా వస్తుంది? ద్రౌపది గారు రాస్తారు అక్కడ భాష్యంలో, మీరు చూసి ఉంటే మొదటి స్కందంలో. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు యొక్క సాంగత్య కారణంగా ఈవిడికి కూడా అంత మృదువైన లక్షణాలు లభించాయి. అసోసియేషన్ అంత అద్భుతమైన విషయాన్ని ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే సాధవ, సాధు భూషణ. సాధువు ఏం చేస్తాడు? శాస్త్రాలు చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటాడు. శాస్త్రం చేయొద్దంటే చేయడు, చేయమంటే చేస్తాడు కదండి. సాధు భూషణ, ఇటువంటి క్వాలిటీస్ ఏదైతే ఇప్పుడు చెప్పారో అవన్నీ ఉన్నవాడిని ఏమంటారు? ఉత్తమమగు గుణములచే శోభితమైన వాడు, వాడిని సాధు భూషణుడు, ఉత్తమమైన సాధువు అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అంటే సెకండరీ క్యారెక్టరిస్టిక్స్, ఇంకా ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి సాధు అనే డెఫినేషన్ కి. సో ఇక్కడ ప్రభుపాద గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. సో ఏమంటున్నారు వాళ్ళు? చాలా ఓర్పు, కరుణ ఉంటుంది. ఎంతో కరుణ ఉంటేనే కదా అందరినీ ప్రచారం చేయగలరు. ఈ ప్రచారం ఏమైనా సునాయాసంగా జరుగుతుందా? ఎంతో మంది అపోజ్ చేస్తారు. ఏమండి, ఎంతో మంది అపోజ్ చేస్తారు, ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఈవెన్ ప్రచారంలో చూస్తాం, ఇంటర్న్ చాలా మంది షేర్ చేస్తూ ఉంటారు అసలు నెగిటివ్ కమెంట్స్. ఇలా చెప్పి ఉండకపోతే ఇలా చెప్పొచ్చు, ఓకే సంథింగ్ ఓకే, యువర్ ట్రయింగ్ యువర్ లెవెల్ బెస్ట్, అటువంటిది ఉండదు. ఎవరైనా వెనక్కి లాగే వాళ్ళు 10 మంది ఉంటారు మంచి కార్యం చేస్తున్నారు కదండి. సో అయినా సరే అది ఎవరి కోసం చేస్తున్నాడు? గురువు భగవంతుడి కోసం చేస్తూ ఉంటాడు ఆయన. అందుకని అటువంటివి ఏం పట్టింపడు. చాలా ఓర్పు ఉండాలి దానికి. అక్కడ ఆగ్రహం తెచ్చుకుంటే మొత్తం నాశనం. తను ఏదైతే అనుకున్నాడో ఆ మిషన్ నాశనం అయిపోతుంది. చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఎంత ఓర్పు అంటే మన భక్తులు, మన ప్రభుపాద గారి యొక్క శిష్యులు, వాళ్ళ యొక్క శిష్యులు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి ఇంత ఓర్పుగా ఎలా అయిపోతారు? అది భక్తికి ఉన్న మహత్యం, సాధు సంఘ యొక్క మహత్యం. మనం ఫస్ట్ లో సాధువు కాకపోయినా సాధువులు సాంగత్యం కారణంగా ఏమవుతుంది? మనం కూడా గొప్ప సాధువు అయిపోతాం. లక్షణాలన్నీ వస్తాయి, ఇంబైబ్ అవుతాయి. మీకు ఒకసారి సెమినార్ చెప్పినప్పుడు చెప్పాను, మనం డైలీ నిత్యం ఎవరితో అసోసియేట్ అవుతున్నామో అందులో ఎక్కువ అసోసియేట్ అయ్యే 5 లక్షణాలు మనలో వచ్చేస్తాయి తెలియకుండా. అందుకని ఎవరితో అసోసియేట్ అవుతున్నాం చాలా ఇంపార్టెంట్ కదండి. ఎవరితో అసోసియేట్ అవుతున్నాం చాలా ఇంపార్టెంట్. కానీ ఎంత కరుణ ఉంటుంది, ఎంత ఓర్పు ఉంటుంది. మొన్న నేను విన్నాను, ఈ యొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ స్టోరీస్ అని షేర్ చేస్తారు డివోటీస్. అప్పుడు విన్నాను, ఒక మాతాజీ బుక్ డిస్ట్రిబ్యూషన్ కి ట్రైన్స్ లో కూడా, ట్రైన్ ఆగినప్పుడు వెళ్ళి ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఎవరైనా కలిసారో లేదో అలాగా కదండి. మీరు చూసుంటే చూడొచ్చు, కొన్ని రైల్వే స్టేషన్ లో డివోటీస్ అమ్ముతూ ఉంటారు పుస్తకాలు, రైట్? ఎవరైనా చూసారా అలాగా? మన డివోటీస్ ఎప్పుడైనా కలిసారా రైల్వే స్టేషన్ లో? చూసారా? ట్రైన్స్ వస్తూ ఉంటారు కదా, రైట్? సో వెరీ మెర్సిఫుల్, దే ఆర్ వెరీ మెర్సిఫుల్ యాక్చువల్లీ, వెరీ వెరీ మెర్సిఫుల్. చూడండి, ఏదైనా టెంపుల్ ఎదురుకుండా కూర్చుని అమ్మటం సర్వసాధారణం కదండి. సో రోడ్డు మీద కూర్చుని పక్కన టెంట్ వేసుకుని అమ్మటం, లేకపోతే కార్లు వెళ్తున్నప్పుడు ఆపి ఆపి అడగటం. అందరు పాజిటివ్ గానే మాట్లాడరండి. ఒక్కోసారి చదువుకున్నావు, జాబ్ చేసి, వాళ్ళు ఏమనుకుంటారంటే పుస్తకం అమ్మితే వచ్చిన లాభంతో బతికేస్తున్నాను. కానీ ఆ పుస్తకం ఎందుకు చేస్తున్నారు? పుస్తకం వితరణ ఎందుకు చేస్తున్నారు? ఆ ప్రాఫిట్ వాడి తింటానుక కాదు, అది టెంపుల్ కి ఇస్తారు, ఎంతో కొంత వస్తాయి. అదేమవుతుంది? ఆ విధంగా భగవంతుని దగ్గరికి ఆ జీవుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2 ముక్కలు చెప్తే వింటాడు, మర్చిపోతాడు. కొన్ని పుస్తకం ఉంటే వాడు ఇప్పుడు చదవకపోయినా ఫ్యూచర్ లో ఎవరొకరు వాళ్ళ ఇంట్లో చదివితే, ప్రభుపాద ఏమంటారు, మై బుక్స్ ఆర్ లైక్ బాంబ్, స్పిరిచువల్ బాంబ్స్. ఎప్పుడైనా ఒక అతను వాళ్ళ జీవితాన్ని ఓపెన్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ వంశం మొత్తం ఎన్నో తరాలు బాగుపడతాయి. అలాగే ఒక మాతాజీ పుస్తక వితరణ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక వెరీ రఫ్ క్యాండిడేట్ అన్నమాట. సో ఏమవుతుంది, మాతాజీ పుస్తకం ఇచ్చారు, ట్రైన్ మూవ్ అవుతుంది, మాతాజీ దిగే ప్రయత్నం చేస్తుంటే ఆ పర్సన్ తోసేస్తారు వెరీ సీరియస్ గా. సో మాతాజీ రియల్లీ గెట్ హర్ట్, తన లెగ్ కట్ అయిపోతుంది. సో కట్ అయిపోతుంది, షీ వాస్ రియల్లీ సివియర్ గా సఫర్ అవుతుంది.
Do you imagine Mataji with one leg మళ్ళీ she is continuing సేవ, రైట్? సో ఎవరైతే ఈ వ్యక్తి తోసేసాడో ఆఫ్టర్ తర్వాత తను రియలైజ్ అయ్యాడో, బట్ మాతాజీ ఏం కంప్లైంట్ చేయాలి అబ్బాయి మీద, అసలు ఏం కంప్లైంట్ చేయాలి, ఇట్స్ మై ఫాల్ట్ నేను సరిగ్గా చూసుకోకుండా దిగేశాను. బట్ ఎవ్రీ వన్ చెప్తున్నారు తోసేరు తను క్లియర్ గా, బట్ మాతాజీ లేదు లేదు ఇట్స్ మై ఫాల్ట్ అని చెప్పి మాతాజీ వచ్చేసారు. సో తర్వాత విత్ హర్ సర్ప్రైజ్ అనమాట, ఆవిడ ఆల్మోస్ట్ ఒక 5-10 years తర్వాత మళ్ళీ అక్కడ అదే రైల్వే స్టేషన్ లో చేస్తున్నప్పుడు ఏదైతే పర్సన్ తోసాడో నౌ హీ వేర్ కంటిమాల తిలక్ విత్ వైష్ణవ డ్రెస్. సో మాతాజీ దగ్గరికి వచ్చి దండవత్ ప్రణామం పెట్టారంట. ఆ రోజు నేను మీకు చాలా అపరాధం చేశాను, అప్పటి నుంచి మీకోసం సెర్చ్ చేస్తున్నాను, కానీ మాకు దొరకని నాకు నమ్మకం ఇక్కడ ఎప్పుడైనా మీ దర్శనం కలుగుతుందని. సో బికాస్ ఆఫ్ యూ ఎన్నో లక్షణాలు, చెడు లక్షణాలు అన్ని పోయినాయి, బట్ నౌ ఐ బికమ్ ఏ అట్లీస్ట్ పాపరహితంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను, ఇదంతా మీ కరుణే. ఆ తర్వాత నేను చాలా రిలైజ్ అయ్యాను, ఎందుకంటే అబ్బాయి చెప్తున్నాడు మాతాజీ పుస్తకం అక్కడే తోసేసాడు కదా, తోసినప్పుడు ఏమైంది మాతాజీ చేతిలో నుంచి పుస్తకం కూడా పడిపోయింది. తోసాడు, మాతాజీని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి రిలైజ్ అయ్యాడు ఈ పుస్తకం కదా ఇవిడ ఇవ్వడానికి వచ్చింది, అసలు నేను ఎందుకు అంత రియాక్ట్ అయ్యాను, తీసుకుంటే తీసుకోవాలి లేకపోతే లేదు. ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాడు, ఎవరికి తెలుస్తుంది నువ్వు డిస్టర్బ్ అయ్యావని, తెలియదు కదా. సో పాపం చాలా జాలి కలుగుతుంది, బాధ వేస్తుంది, బట్ చూస్తాడు ఏంటి ఆ పుస్తకం అని. వన్ ఆఫ్ ద ప్రోపాత్ పుస్తకం అనమాట, జీవన్ నుంచి జీవం పుస్తకం. స్టడీడ్ అని మొత్తం చదివి తర్వాత టెంపుల్ కనెక్ట్ అయ్యి బికెమ్ ఏ డివోటీ. ఓ ఈ పుస్తకం ఇవ్వడానికి వచ్చిన అమ్మాయిని, నా జీవితం మార్చడానికి వచ్చిన అమ్మాయిని ఈ విధంగా చేశాను, తను రియలైజ్ అయ్యాడు. సో ఎప్పుడైతే మాతాజీ వచ్చి సారీ సారీ క్షమించండి అని చెప్పి అబ్బాయి అడుగుతాడు, మాతాజీ ఒకటే చెప్పారు, ఇఫ్ పాసిబుల్ ఇదే విధంగా కొంచెం పుస్తక వితరణ చేయండి, ఎంతో మంది మారుతారు మీలాగా, అంతేగాని నువ్వు చేయకు, నువ్వు లాంటి వాళ్ళు ఎంతో మంది నిన్ను తోసేస్తారు, నన్ను తోసేస్తారు, నువ్వు ఎందుకు అలా చేసావు, ఇన్నాళ్ళు ఒక కాలుతో బతుకుతున్నా, ఏం మాట్లాడలేదు. ద డివోటీ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. ఇలా ఉంటారు, ఇంత ఓర్ప, అది వేరే వాళ్ళ కోసం, తన కోసం ఏం కాదు, వేరే వాళ్ళు బాగుపడతారని, రైట్? ఇది డివోటీస్ యొక్క ఓర్పు, సహనం, రైట్? అంత లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఇంకా ప్రభుపాద గారు ఇంకొక విషయం చెప్పారు, సాధువు గొప్ప ఓర్పు కలవాడై ఉండవలెను కదండి, భక్తి యోగపు దివ్య జ్ఞానం స్వీకరించుటకు బద్ధ జీవులు సిద్ధపడి ఉండరు. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పాను. ఒక సాధువు నీళ్ళల్లో స్నానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, తను సంధ్యావందనం అయి చేస్తున్నప్పుడు అందులోకి ఒక స్కార్పియన్ వెళ్తూ ఉంటుంది అనమాట, అది నీళ్ళలో కొట్టుకుంటుంది బయటికి రాలేక. సాధువుకు చాలా జాలి కలిగి ఆ యొక్క తేలు, స్కార్పియన్ తేలు కదా, తేలుని తీసి ఒడ్డు మీద పెట్టే ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు ఏమైంది, ఆ తేలు ఎప్పుడైతే తేలుని పట్టుకున్నాడు, తేలు ఏమనుకుంది అని చంపేస్తాడేమో అనుకుని ఆ సాధు చేయ కొరికేస్తుంది. సో కొరికేస్తుంది, మళ్ళీ అది వెళ్ళిపోతుంది, మళ్ళీ సాధు తీస్తున్నాడు, ఇదంతా ఒక శిష్యుడు చూస్తున్నాడు. మీరు తీసిన ప్రతిసారి అది మిమ్మల్ని కరుస్తుంది, అయినా మీరు ఇంకా ఎందుకు దాన్ని సేవ్ చేయాలనుకున్నారు, వదిలేయచ్చు కదా. అప్పుడు స్వామీజీ ఒకటే చెప్పారంట, కరవటం దాని స్వభావం, కాపాడటం నా స్వభావం కదండి, కాపాడటం నా స్వభావం. గురువులు అంతే, ఓ వీడికి ఒకసారి చెప్తే వినట్లేదు, జపం చేయట్లేదు, సరే వీడిని వదిలేద్దాం, అలా వదిలేస్తే ఏమో నాలాంటి వాళ్ళు అయితే ఇప్పుడు భక్తి చేసేవాళ్ళు కాదు. నాకు ఎవరైతే గైడ్ చేశారో నా శిక్షా గురువులు, సో చాలా చెప్పేవారు. సో కొంతమంది అయితే బెగ్ చేసేవాళ్ళు, లెటర్ మాతాజీ 1 round ప్లీజ్, డైలీ ప్రతి వారం వెళ్ళేదాన్ని, బట్ రౌండ్స్ మాత్రం చేసేదాన్ని కాదు. సో వాళ్ళు చెప్పేవారు, ఆల్మోస్ట్ 1 month అలా 1.5 month పాస్ అయిపోయింది. సో ప్రసాద్ ప్రభు నాకు ఇంకా బాగా గుర్తు, ఈజ్ మై ఫస్ట్ శిక్షా గురు. ఒక రౌండ్ చేయండి, జస్ట్ 1 round మాతాజీ, 1 round ఎంతసేపు, 5 minutes, మీ అబ్బాయికి పాలు ఇచ్చినంత సేపు పట్టదు, 1 round చేయండి. నో 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 అదే లేదు, ఆల్టర్నేట్ డేస్ చేయండి, ఒక్క రౌండ్ చేయండి మాతాజీ. ఈ వాజ్ ఆల్మోస్ట్ లైక్ బెగ్గింగ్. సో అనుకున్నది ఇంత నేను చేస్తే ఈయనకేంటి లాభం అంత కరుణ వాళ్ళకి కదండి, ఎందుకంటే వాళ్ళ కరుణ ఇవ్వటం వాళ్ళకి అలవాటు, కానీ బద్ధజీవుడు దాన్ని తిరస్కరించడం బద్ధజీవుడికి అలవాటు కదండి. ఎలాగ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తా అంటారా, బ్యాగ్ ఇచ్చి అమ్మ వెళ్ళిపోతా అన్నాడు, ఏం చేస్తుంది అమ్మ, ఎక్కిచ్చేస్తుంది వ్యాన్ ఫస్ట్ లో, ఇటు నుంచి ఎక్కిస్తే అటు నుంచి వచ్చేస్తారు పిల్లలు కదండి. అమ్మ ఇటు నుంచి ఎక్కుతుంటే వేరే సందు నుంచి వెనక్కి వచ్చి అమ్మ దగ్గర నుంచుంటారు, మళ్ళీ అమ్మ ఎక్కిచ్చేస్తుంది. ఒక్కసారి వాడికి టేస్ట్ అర్థమైన తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ వాడు వెళ్ళటం మానేస్తాడా, ఏదైనా ఫంక్షన్ ఉందంటే వీడు ఏడుస్తూ ఉంటాడు, నేను స్కూల్ మానేయాలి కానీ. సో స్టార్టింగ్ ఆ పుష్ మనకి ఎవరిస్తారు, గురువులు ఇస్తారు, సాధువు ఇస్తాడు ఆ పుష్. ఎలాగైతే తల్లి మనకి చిన్నప్పుడు పంపించడానికి ఎంత కృషి చేస్తుంది, అలాగే సాధు స్టార్టింగ్ లో ఎంత పుష్ ఇస్తారంటే మనం అక్కడ ఫెవికాల్ వేసి కూర్చుని పోతాం,
నీ కథలను ఇక్కడ నుంచి సంసార చక్రం నుంచి వాళ్ళు తోస్తారు అప్పుడు కదండి. చాలా మంది ఈ ప్రెజర్ వచ్చినప్పుడే ఫోర్స్ చేస్తున్నారు నన్ను అని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఆ ప్రెజర్ అవసరం, ప్రెజర్ అవసరం. లేకపోతే సీతాకొక చిలుక కింద ఎలా అవుతుంది ఆ గొంగలి పురుగు? ఆ ప్రెజర్ అవసరం, ప్రెజర్ అవసరం కదండి. ఆ యొక్క ఎప్పుడైతే ఫోర్స్ ఈ సాధు జీవులు ఇస్తారు కదండి, అందుకని ఏమని చెప్పారు, బద్ధ జీవులు సిద్ధపడి ఉండరు, ఒక్కోసారి అమర్యాదగా ఉంటారు. ఇక్కడ మాతాజీ విషయంలో ఆ వ్యక్తి ఎంత అమర్యాదగా ఉన్నాడు, ఇవన్నీ ఫేస్ చేస్తారు, ఇవన్నీ కూడా డివోటీస్ ఫేస్ చేస్తారు. మన గురు మహారాజ్ గురించి చెప్పుకున్నాం. గురు మహారాజ్ ఏదన్నా రాజకీయ నాయకుడి ప్రచారం చేస్తున్నారా స్పెయిన్ లో? ఆయన భగవద్గీత భాగవతం ప్రచారం చేస్తున్నారు. ఆయన సంహరించాల్సిన అవసరం ఏంటి? ఆయన సంహరించడానికి పెద్ద ప్రయత్నం చేయాల్సిన, గొంతు కోసేయాల్సిన అవసరం ఏంటి కదండి. కొంతమంది దూషిస్తారు, కొంతమంది వాళ్ళ శరీరాన్ని గాయపరుస్తారు, కొంతమంది వాళ్ళ మనసుని గాయపరుస్తారు. బట్ ఈ యొక్క సాధువులు ఎలా ఉంటారు? అన్స్టాపబుల్. ఏదైనా చేయని వాళ్ళ మిషన్ ఒకటే, బద్ధ జీవుల్ని కృష్ణుడి దగ్గర తీసుకుని వెళ్ళాలి కదండి. అది వాళ్ళ యొక్క కరుణ, రైట్. సో ఇంకేమన్నారు, సర్వజీవుడే మిత్రత్వం, ఎవరి పట్ల శత్రుత్వం లేదు. ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమంటున్నారు, యేసుక్రీస్తు సెలువు గురించి మాట్లాడారు. అలాగే హరిదాస్ ఠాకూర్ గారిని 22 మార్కెట్ ప్లేస్ లో కొట్టేస్తారు ఆయన కదండి. 22 మార్కెట్ ప్లేస్ లో కొట్టినా ఆయనకి ఏం అవ్వదు, ఎందుకంటే చైతన్య మహాప్రభు తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏడుస్తారు ఎవరైతే కొడుతున్నారో, నీకేది అవ్వకపోతే మమ్మల్ని చంపేస్తాడు రాజు. అప్పుడు ఏం చేస్తారు, హరిదాస్ ఠాకూర్ పడిపోయినట్టు నటిస్తే తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ నదిలో పాడేస్తారు. తర్వాత మళ్ళీ ఆయన కాసేపటికి లేచి నడుచుకుని వచ్చి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాడు. వాళ్ళకంత కరుణ, వాళ్ళకంత కరుణ కదండి. అలాగే జగాయి మతాయిలు నిత్యానంద మహాప్రభుకి ఎంత అపకారం చేస్తారు. నిత్యానంద మహాప్రభు ఏమంటారు, చైతన్య మహాప్రభు సుదర్శన పిలిచినప్పుడు, నీకేదైనా సేవ చేసి ఉంటే ఓ చైతన్య మహాప్రభు ఈ జగాయి మతాలను క్షమించు. ఇది కరుణ. ఎందుకంటే మన గురువులందరూ సాధువులందరూ కూడా ఎవరి యొక్క మేనిఫెస్టేషన్? నిత్యానంద మహాప్రభు యొక్క కరుణ యొక్క మేనిఫెస్టేషన్ కదండి. నిత్యానంద మహాప్రభు కరుణ యొక్క మేనిఫెస్టేషన్ వీళ్ళందరూ కూడా. అందుకని అంత కరుణ ఉంటుంది బద్ధ జీవుల పట్ల, రైట్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాద్ గారు, శివానంద సేన. శివానంద సేన గురించి మీకు ఎవరికి గుర్తుందా? మన చైతన్య కథ చెప్పుకున్నాం. ఎవరి శివానంద సేన? ఆయన డ్యూటీ ఏంటి? మొన్న కృష్ణ కథ విన్నారా? సారీ, గౌర కథ విన్నారా? శివానంద సేన డ్యూటీ ఏంటి? ప్రతి రథయాత్రకి అందరినీ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి పూరి తీసుకుని రావటం, డివోటీస్ అందరిని తీసుకురావటం, వాళ్ళందరికీ ఏర్పాట్లు చేయటం. ఒకసారి వాళ్ళతో పాటు ఏమొస్తుంది, కుక్క కూడా వస్తుంది. సో కుక్క కోసం స్పెషల్ గా అమౌంట్ కూడా కడతాడు ఆయన షిప్ లో ట్రావెలింగ్ కి శివానంద సేన. ఎందుకంటే మామూలుగా ఏదైనా ఫుడ్ కోసం వస్తాయి, భక్తులను ఆశ్రయించిందంటే ఇది కూడా కొంచెం పయాసోల్ అని చెప్పి. సో దగ్గర వరకు వచ్చిన తర్వాత శివానంద సేన ఏదో పని మీద ఎక్కడికో వెళ్తే భక్తులు మర్చిపోతారు ఆ కుక్క గురించి. శివానంద సేన వచ్చి నైట్ తింటున్నప్పుడు కుక్క తిన్నదా, కుక్క కూడా ప్రసాదం పెట్టేవారు వాళ్ళు. కుక్క తిన్నదంటే ఏ కుక్క? శివానంద సేన చాలా బాధపడుతుంది. ఇక్కడ వరకు వచ్చింది కొంచెం ఉంటే చైతన్య మహాప్రభు దర్శనం అయ్యేది, దానికి ఇవ్వలేకపోయామని చాలా బాధపడి తూతాడు, దొరకదు. తీరా చైతన్య మహాప్రభు కలవడానికి వెళ్ళినప్పుడు దూరం నుంచే చూస్తాడు ఆ కుక్క ఏం చేస్తుంది. ఆల్రెడీ చైతన్య మహాప్రభు పాదపద్మాల దగ్గర కూర్చుంటుంది. చైతన్య మహాప్రభు కొబ్బరి ఇది ఉంటుంది కదా, వైట్ పల్ప్ గుజ్జు, అది ఆయన కొంచెం కొంచెం వేస్తే కృష్ణ అని చెప్పు, రామ అని చెప్పు అని కుక్క చెప్తూ ఉంటారు. శివానంద సేన శాస్త్రానికి ప్రణామం చేసి చెప్తారు అనమాట, ఈ కుక్క డెలివరీ అయిపోయింది కదండి. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అంటున్నారో అది కూడా కృష్ణ రామ అన్నప్పుడు ఎగురుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ కుక్క కనిపించలేదని కొంతమంది చెప్తారు, కొంతమంది దేహం విడిచిపెట్టేసింది అంటారు కదండి. సో సాధువు ఏం చేస్తారు, అది కుక్క పిల్ల దేనికి అనేం కాదు, వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళని డెలివరీ చేయటం వాళ్ళంత కర్తవ్యంగా తీసుకుంటారు, రైట్. సో ఈ విధంగా వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు, ఎంతో శాంతంగా ఉంటారు. సరే అయితే సెకండరీ క్యారెక్టరిస్టిక్స్, సారీ ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ సెకండరీ క్యారెక్టరిస్టిక్స్. ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ప్రథమ లక్షణాలు ఏంటి? ప్రథమ లక్షణాలు ఏంటంట, అనన్య భావంతో దృఢమైన భక్తి సేవ చేస్తారు. అనన్య భక్తి, కేవల భక్తి చేస్తారు వాళ్ళు. ఇంకోటి ఏంటి, భగవంతుడు గురించి ఏమేం తెలుస్తారంట వాళ్ళు, త్యక్త కర్మాన త్యక్త స్వజన. ఏమంటున్నారు, భౌతిక ప్రపంచంలో ఏదైతే దేహ సంబంధమైన వాళ్ళని, ఆ బంధనాలని వాటిని త్యజిస్తారంట. దేనికోసం? భగవంతుడి కోసం. 2 విషయాల్లో త్యజించవచ్చు. ఒకటేంటి, ఆ బాధ్యతలు చేయలేక తప్పించుకోవడానికి. ఇంకొకటి భగవంతుడి కోసం.
ఏదైతే మనం భగవంతుని యొక్క సేవ కోసం మనం ఏం చేస్తున్నాం అది నిజమైన సన్యాసం, లేకపోతే అది ఎటువంటిది మిథ్యా సన్యాసం కదండి. అటువంటి సన్యాసం ఎటువంటి విధంగా ఉపయోగపడదు, వాళ్ళకి అన్యాయం అవుతుంది, సంఘానికి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఆ విధంగా ఇవి ఏంటి ప్రథమ లక్షణములు. సరే అయితే ఆయన యాక్టివిటీస్ ఏంటో మనం 23వ శ్లోకంలో చూద్దాం. మదాశ్రయ కథామృష్ట శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధస్తావ నైతాన్మద్గత చేతసః. దేవదేవుడనగు నన్ను కూర్చిన శ్రవణ కీర్తనములందే సదా నెలకొని ఉండి సాధువులు భౌతిక క్లేశములచే తప్పింపబోరు. ఏలైనా నా లీలలకు కర్మలకు సంబంధించిన ఆలోచనల్ని వారెల్లప్పుడూ కలిగి ఉందురు. స్వప్న మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామం. ధన్యవాదాలు. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. దేహమునకు మనసునకు సంబంధించినవి ఇతర జీవులచే కలుగు చేయబడినవి, ప్రకృతి ఉత్పాతములచే బలవంతముగా పైన బడేవి అనుచు భౌతిక అస్తిత్వమునందు అనేక రకములకు క్లేశములు కలవు. కానీ తన మనస్సు సదా కృష్ణ భక్తి భావనతోనే నిండి ఉన్నందున సాధువు అట్టి క్లేశకర పరిస్థితులచే కలత చెందబోడు. ఆ విధముగా కృష్ణ పర కర్మలను తప్ప అన్య విషయము దేనిని కూర్చి అతడు పలుకబోడు. అంబరీష్ మహారాజు వైకుంఠుని లీలలు తప్ప అన్యమును పలుకలేదు. వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే శ్రీమద్భాగవతము 9.4.18. తన పలుకులను అతడు కేవలం భగవద్కీర్తన యందే నియోగించెను. సాధు మహాత్ములు ఎల్లప్పుడూ భగవానుని కర్మలు లేదా భక్తుల కర్మలు విని కుతూహలరై ఇందురు. పూర్ణముగా కృష్ణ భక్తి భావితులైనందున భౌతిక క్లేశములను వారు మరచియుందురు. ఇక సాధారణ బద్ధ జీవులు భగవత్ కర్మలను మరచియున్న వారై సదా క్లేశములతోనూ భౌతిక తాపములతోనూ నిండియుందురు. వారిట్లుండుగా భక్తులు మాత్రం కృష్ణ కథల యందే సదా అనరుక్తులైనందున భౌతిక అస్తిత్వపు క్లేశములను మరిచియుందురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రైమరీ క్యారెక్టర్స్ ప్రథమ లక్షణాలు చెప్పారు. వాళ్ళు అనన్య భావంతో భక్తి చేస్తారు. అలాగే స్వజన సంబంధాలు మిత్ర పరిచయాలు కేవలం దేనికోసం త్యజిస్తారు? వాళ్ళు భగవంతుని యొక్క సేవ కోసం, అంతేగాని వాటి నుంచి తప్పించుకోవటం కాదు, అంటే మిథ్యా సన్యాసం కాదు కదండి. అలాగే వాళ్ళ యొక్క సెకండరీ క్యారెక్టరిస్టిక్స్, ద్వితీయ లక్షణాలు ఏంటి? ఓర్పుతో ఉంటారు, కరుణతో ఉంటారు, మిత్రత్వాన్ని కలిగి ఉంటారు, ఎవరిని శత్రుత్వ భావంతో చూడరు, ఎప్పుడు శాంతిగా ఉంటారు, శాస్త్రం చెప్పిన దానికి కట్టుబడి ఉంటారు. ఇవన్నీ ఉదాత్తమైన లక్షణములు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? నిత్యంగా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఏముంటాయంట? దేవదేవుడ మతాశ్రయ స్వామి గురించిన కథలు చెప్పుకుంటారంట. ఏమంటున్నారు? అవేమన్నా బాధగా ఉంటాయా? కథామృష్టాహ ఆనందప్రదంగా ఉంటాయి కదండి. సో ఇప్పుడు కృష్ణ కథ చర్చించుకుంటున్నాం, ఎవరికైనా బాధగా ఉందా? ఎప్పుడైపోద్ది, ఇంకా 1 అవ్వలేదు. బాధగా ఉందా? ఎవరికైనా ఆకలిస్తుందా? ఏకాదశి ఆకలిస్తుంది మాతాజీ ఎందుకు అలా అంటారు? నిజంగా కృష్ణ కథలో లేనమైనప్పుడు ఆకలేదు, డెఫినెట్ గా ఆకలేదు. సో ఈ రోజు నాకు ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. మార్నింగ్ భగవద్గీత ఎవరైనా అటెండ్ అయ్యారా? మార్నింగ్ భగవద్గీత ఏం చెప్పుకున్నాం ఈ రోజు మార్నింగ్ భగవద్గీతలో? అయ్యయ్యో 2 గంటలు అయింది, మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వలేదు నేను. మాతాజీ 8.17 చివరి సమయంలో భగవంతుని తలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు మాతాజీ. అనన్య భక్తులైతే భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో దేహం విడిచిపెట్టినా టెన్షన్ లేదు. వాళ్ళు ప్లాన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టైంలో నేను దేహం విడిచిపెట్టాలి, ఈ టైంలో విడిచిపెట్టకూడదు అనే టెన్షన్ లేదు. మరి ఎవరు ప్లాన్ చేసుకోవాలి? కర్మయోగులు, జ్ఞానయోగులు, హతయోగులు వాళ్ళు ప్లాన్ చేస్తారు. అది కూడా ఒక టైం ఉంటుంది. ఉత్తరాయణం, శుక్లపక్షం, పగలు, అగ్ని, జ్యోతి, వెలుతురు, ఇటువంటి మార్గంలో వెళ్తే బ్రహ్మజ్యోతికి వెళ్ళే అవకాశం ఉంది. రైట్? ఇవి మనం చెప్పుకున్నాం. భక్తుడు ఉన్నవాడు ఎటువంటి ప్లాను చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని అదే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని వాడు ఎప్పుడు ఏం చేస్తాడు? భక్తుడు భగవంతుని గురించిన శ్రవణ కీర్తనలందే వాళ్ళు ఎప్పుడు కూడా నెలకొని ఉంటారు. ఏమన్నారు? హరతి పుంస ఏమన్నారు? ఎవరైతే కృష్ణ కథలో ఉంటారో సూర్య భగవానుడు మిగతా వాళ్ళందరికీ పగలు రాత్రి అవుతున్నప్పుడు వాళ్ళకి ఆయుష్ క్షీణించిపోతుంది. బట్ ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉండదు. అంటే వీళ్ళు చనిపోతారు, బట్ తర్వాత మళ్ళీ
ఈ యొక్క తాత్కాలిక దేహాన్ని వాళ్ళు పొందరు అని చెప్పడం. అంటే వాళ్ళు అమృతత్వాయ కల్పతే, భగవంతుడు సన్నిధంగా వెళ్ళిపోతున్నారు, అంటే జీవన్ముక్తులు అయిపోతున్నారు అని అర్థం కదండి. ఆ విధంగా ఈ సాధువులందరూ ఎప్పుడూ కూడా ఈ యొక్క మంగళప్రదమకు, ఆనందప్రదమకు ఈ యొక్క కృష్ణ కథని కీర్తిస్తూ వింటూ ఉండటం కారణంగా ఏమవుతుందంట, ఈ యొక్క భౌతిక క్లేశాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడరు కదండి. భౌతిక క్లేశాల నుంచి ఇబ్బంది పడరు. ఎందుకనంట ఇక్కడ చెప్తున్నారు. ఎందుకనంటే మద్గత చేతసహ, వారి మనసు అంతా ఎక్కడ ఉంటుందంట, స్వామి యొక్క లీలలకి అలాగే కర్మలకి సంబంధించిన ఆలోచనలు వాళ్ళు ఎప్పుడు కలిగి ఉంటారు. ఇప్పుడు 3 గంటలు ఏదో కృష్ణ కథ విన్నాం. సో ప్రాబబ్లీ అట్లీస్ట్ నెక్స్ట్ హాఫ్ డే ఈ కృష్ణ కథ మీలో కొంచెమైనా కదులుతూ ఉంటుంది మైండ్ లో కదండి. ఉంటుందా ఉండదా? నేనేం క్వశ్చన్ అడగను, నేను అందులో ఏమేమి అడగను క్వశ్చన్స్. ఉంటుంది కదా. సో అఫ్ కోర్స్ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చాలా కష్టం అనుకోండి, ఎందుకంటే ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసి ఇంకోసారి స్విచ్ ఆన్ చేయాల్సి వస్తుంది. బట్ ఆల్వేస్ ఒక స్విచ్ అయితే ఆన్ లో ఉండాలి. ఏంటి? స్మరణం, కృష్ణ స్మరణం అనేది ఆన్ లోనే ఉండాలి. ఓకే, నామం గుర్తు. ఈ రోజు ఏం విన్నాం? ఓకే, ఈ రోజు మార్నింగ్ క్లాస్ భగవద్గీత ఏమన్నా, భాగవతం ఏమన్నా, ఓకే, అది రిపీట్ వేసుకుంటూ ఉండాలి. రిపీట్ వేసుకుంటూ అప్పుడు అట్లీస్ట్ అవకాశం ఉంటుంది. లేకపోతే పిల్లోడు అలా ఏడుస్తాడు, ఎవరో ఏదో అంటారు, అయిపోయి మొత్తం ఖాళీ బ్లాంక్. ఏమైంది? ఓకే, ఏదో జరిగిపోయింది ఇవాళ కథ, అయిపోయింది. కాదు, ఏం చేయాలి? లోపల అది ఏమన్నారు? మా మనుస్మర యుద్ధ ఏమన్నారు? నన్ను స్మరిస్తూ నీ విద్యుత్ ధర్మాన్ని యుద్ధం చేయమన్నాడు ఆయన కదండి. యుద్ధం ఒక్కటే చేయమని చెప్పలేదు. స్మరించుకోవటం ఒక్కటే చేసుకుంటూ కూర్చో అని చెప్పలేదు కదండి, రెండు చేయాలి. సో ఆ విధంగా చేయటం కారణంగా ఏమవుతుంది, ఈ భౌతిక తాపాలు ఏంటి, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలు వాళ్ళు తాకవు. వాటి గురించిన తాపం అంటే బాధపడరు వాళ్ళు అంటున్నారు, తప్పించరు అంటున్నారు కదండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్వామి పట్లే లగ్నమై ఉంటారు. ప్రభుపాద్ గారు ఇక్కడ అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పారంటే, వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే, ఎప్పుడు కూడా వైకుంఠనాథుని యొక్క గుణగణాలని కీర్తించుకుంటూ ఉండేవారు అంటే అంబరీష్ మహారాజ్. ఆయన మాట్లాడిన కృష్ణ కథ మాట్లాడేవారు, కృష్ణుని సంబంధించి మాట్లాడేవారు, వినటం కూడా అదే వినేవారంట. సో మనం రెండు చెక్ చేసుకుంటే చాలా మటుకు మన జీవితంలో సమస్యలు తగ్గిపోతాయి. ఏంటి? వినేది ఏది వింటున్నాం? ప్రజల్పాన కృష్ణ కథ. బయటకు వచ్చేది ఏమొస్తుంది? ప్రజల్పాన కృష్ణ కథ. లోపలికి ఇంకోటి వెళ్తుంది నోట్లోకి, ఏంటి? ప్రసాదం. కృష్ణ ప్రసాదం తింటున్నానా, గడ్డి తింటున్నానా, చెత్త తింటున్నానా, దాన్ని బట్టి మన చేతను మారిపోతుంది. ఈ మూడు కేర్ఫుల్ గా అనాలిసిస్ చేసుకుంటే, వినేదేంటి, తినేదేంటి, మాట్లాడేదేంటి, ఈ మూడు కృష్ణ చైతన్యంలో ఉంచగలిగితే డెఫినెట్ గా మన భక్తుల ముందుకు వెళ్తాం. ఈ మూడిట్లో ఏది ట్రబుల్ అయినా వెనక్కి లాగుతూ ఉంటాయి అవి, రైట్. ఈ విధంగా ఈ యొక్క సాధువులు ఇంత అద్భుతంగా వాళ్ళ యాక్టివిటీస్ చేస్తూ ఎప్పుడు కూడా ఈ భౌతిక అస్తిత్వ క్లేశాల నుంచి వాళ్ళు విముక్తులుగా ఉంటారు. సరే, అయితే ఇంకా నెక్స్ట్ బాగుంది, కృష్ణ ప్రేమను ఎలా పొందాలి, చివరికి వచ్చేసింది అనమాట డిస్కషన్. 24, 25, 26, 24, 25 ఇవన్నీ కూడా ఏమొస్తాయి. సరే, అయితే అటువంటి సాధువుల యొక్క సాంగత్యంలో ఉంటే ఏం జరుగుతుందండి? ఉండమంటున్నారు. ఉంటే ఏంటి ఫైనల్ బెనిఫిట్ అనేది మనకి 24, 25లో చెప్తారు, అది మనం తెలుసుకుందాం.